వచ్చినటువంటి నీ ఉత్సాహ బలిమి, లోకదుర్జయుడైనటువంటి ఈ కీచకుణ్ణి ఇలా యుద్ధం చేసి మట్టు పెట్టగలిగినటువంటి నీ ప్రజ్ఞ, ఇవన్నీ చూడడానికి, తలపోయడానికి, మెచ్చుకోవడానికి, స్తోత్రం చెయ్యడానికి నాకున్న శక్తి సరిపోతుందా? చాలదు. కాబట్టి నిజంగా ఇవాళ నీ బలపరాక్రమాలు, నీ యుద్ధ నైపుణ్యం దగ్గరుండి చూసి నీ బుద్ధి బలానికి ఆశ్చర్యపోయి పరమ సంతోషంతో ఉన్నానయ్యా భీమసేన అంది ఆ తల్లి. ద్రౌపదీదేవి అంత సంతోషంతో ఉన్నటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేస్తాను. ఎందుకంటే ఇక్కడే ఒక పెద్ద మలుపు తిరుగుతుంది విరాటపర్వం. అది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఇక్కడి వరకు జరిగినటువంటి కథ అందరికీ తెలుసున్న కథ. ఎందుకంటే ద్రౌపదీ భీమసేనులు వెడుతున్నారని తెలుసున్న కథ. ఎవ్వరికీ తెలియని కథ. తిక్కన గారికి భారతంలో భీముడికి ద్రౌపదికి కూడా అందని మలుపు. ఏం జరిగింది అన్నది, ఏ రహస్యాన్ని దాచారు, అది ఎంత చిత్రంగా తిరిగిన ఈశ్వరానుగ్రహంతో ఎలా తట్టుకోగలిగారన్న విషయాన్ని రేపటి రోజున మనం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అది నేను మొదలు పెడితే ఒక గంట సేపు తీసుకుంటే మీరు ఇళ్ళకి వెళ్ళడం ఆలస్యం అవుతుంది. అందుకని ఇవాళ ద్రౌపదీదేవి సంతోషంగా ఉంది అన్న ఘట్టం దగ్గర ఆప్ చేసి రేపటి రోజున మిగిలిన ఆ రహస్యానికి సంబంధించిన విషయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. వేద ప్రతిపాదితమైనటువంటి ధర్మాన్ని జీవితంలో ఆలంబనంగా స్వీకరించి తమ జీవితాల్ని తీర్చిదిద్దుకున్నటువంటి పాండవులు ఏ విధంగా అంత గహనమై, క్లేశభూయిష్టమై, కష్టసాధ్యమైనటువంటి కీచక వధని సాధించగలిగారో, ఆ కీచకుని యొక్క వధ వృత్తాంతము, తదనంతరము భీమసేనుడు సంతోషించి ద్రౌపదీదేవికి ఆ కీచకుని యొక్క భౌతిక కాయాన్ని చూపించినప్పుడు ఆవిడ పొందినటువంటి ఆనందము, ఈ విషయాలను మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. అయితే మీతో ఆఖరణ ప్రసంగం పూర్తి చేస్తూ ఒక మాట అన్నాను. ఈ కీచక వధ తర్వాత ఒక చిత్రమైనటువంటి మలుపు ఒకటి ఉంది. దాన్ని నేను రేపటి రోజున ఆవిష్కరిస్తాను అని మీతో ప్రస్తావన చేసి ఉన్నాను. కీచకుడు సంహరింపబడ్డాడు. నర్తనశాల అనేటటువంటిది పగటిపూట ఎంత అందంగా ఉంటుందో రాత్రివేళ అంత భయంకరంగా ఉంటుంది. ఎందుచేతంటే కొన్ని ప్రదేశాలు పగటివేళ వెళ్ళడానికి చాలా సంతోషంగా ఉంటాయి, రాత్రివేళ చాలా భయావహంగా ఉంటాయి. ఎందుకంటే అందులో ప్రవేశించడానికి కానీ, అందులో తిరగడానికి కానీ కొంచెం పూనిక కావాలి, ధైర్యం కావాలి. ఎందుచేత అంటే అవి అమంగళకరమైన ప్రదేశములేం కావు. కాకపోయినా అంత కటిక చీకటితో ఉండి పిలిస్తే పిలుపు అందదు. ఆ పిలుపందనటువంటి రీతిలో ఉండేటటువంటి పెద్ద కట్టడం మధ్యలోకి ఒక్కరే వెళ్ళడం అన్నది చాలా కష్టం. ఇది నిన్నటి రోజునే భీముడు నర్తనశాలలో ప్రవేశించేటప్పుడే అసలు ఆ ప్రాంగణం ఎలా ఉంటుందో చెప్పకుండా చెప్పారు తిక్కన గారు. అందుకే ద్వాంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రాగ్ద్వారమున్ కాతరస్వాంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడత్యుగ్రతన్ అంటూ ఆ పద్యాన్ని మనకి అందించారు. కటిక చీకట్లో సింహద్వారం కూడా కనపడదు. ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఉండేటటువంటి మనిషి కేక వేసినా బయట ఉన్న వాళ్ళకి వినపడదు. కాబట్టి మీరు ఆలోచించండి, అప్పటి వరకు ఒక పరిస్థితి. కీచకుణ్ణి చంపుదామని వెళ్ళారు, కీచకుణ్ణి చంపేశాడు. కీచకుణ్ణి చంపేసిన తర్వాత ఇప్పుడు ఎంత కాదన్నా ప్రాంగణం కొంచెం భయమునకు హేతు అవుతుంది. ఎందుచేత అంటే అక్కడ ఒక పీనుగు ఉంది, ఒక శవం ఉంది. ఒక శవం ఉండేటప్పటికీ అంత పెద్ద ప్రాంగణం, కటిక చీకటి, మనుష్యులు ఎవ్వరు లేరు. బలవంతంగా చంపబడినటువంటి ప్రాణి ఒకటి అక్కడ ఉంది. అందున విపరీతమైన కామోద్రేకంతో, కోరికతో వచ్చి చచ్చిపోయాడు. అది సామాన్యంగా చచ్చిపోలేదు. లోకంలో ఎన్నడూ చూడనటువంటి రీతిలో మాంసపు ముద్దగా చేయబడి ఉన్నాడు అక్కడ. అటువంటి చోట ఒక మగవాడు నిలబడమే కొంచెం కష్టం, ఒక ఆడది ఉండడం మరీ కష్టం. కానీ ఒక చిత్రమైన విషయం ఒకటి జరిగింది. భీముడు ద్రౌపదీదేవితో అన్నాడు, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఉండు అని వెళ్ళిపోయాడు. ఆమె కూడా ఏమందంటే, సరే మీరు బయలుదేరండి అంది.
భీముడు బయలుదేరిన తరువాత ఇంచుమించుగా మీరు కథాక్రమాన్ని గమనిస్తే 1 గంట సేపు నర్తనశాలలో కీచకుడి శవం దగ్గర ద్రౌపదీదేవి ఒక్కతే ఉంది. ఎవ్వరు లేరు నర్తనశాలలో, కేవలం ఆమె ఒక్కతే ఉంది. ఎలా లెక్క కట్టారు మీరు? గంట సేపు పట్టిందని. ఇంచుమించుగా గంట అని అంటున్నారు కదా, అలా మీరు లెక్క కట్టడానికి ఆధారం ఏమైనా ఉందా భారతంలో అంటే ఉంది. ఎలా ఉంది అంటే, కీచకుణ్ణి సంహరించిన తరువాత భీముడు ఎవరికంటా పడకుండా జాగ్రత్త తీసుకుని తాను శయనించేటటువంటి ఇంటికి వెళ్ళాడు. అంటే వంటవాళ్ళు ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి వెలుతురులో తన ఒళ్ళు చూసుకున్నాడు. ఒళ్ళంతా నెత్తుటి మరకలతో ఉంది. కాబట్టి ఇప్పుడు కొన్ని నీళ్లు తీసుకుని తన ఒంటికి అంటుకున్నటువంటి నెత్తురంతా కడిగేసుకున్నాడు. కానీ అప్పటికే ఆ నెత్తురు అట్టలు కట్టింది. అట్టలు కట్టి ఉండడంలో అప్పటికే తాను శవాన్ని ద్రౌపదీదేవికి చూపించి కొంతసేపు మాట్లాడి నడిచి వచ్చినటువంటి కారణం చేత ఒంటి మించి నెత్తుటి వాసన వస్తోంది, పుల్లటి వాసన. ఈ వాసన పోవాలని ఆ వాసన పోగొట్టగలిగినటువంటి ద్రవ్యములతో తన ఒళ్ళు కడుక్కున్నాడు. ఒళ్ళు కడుక్కుని నిద్ర పట్టలేదు, కానీ పక్క మీద పడుకుని ఉన్నాడు. ఇదంతా జరిగేంత వరకు ద్రౌపదీదేవి ఒక్కతే ఉంది నర్తనశాలలో. ఎందుకున్నది అన్న విషయాన్ని విరాట పర్వంలో ఎక్కడా చెప్పలేదు. ఇది మనకి కూడా అర్థం కాదు కదా. మనకి ఎక్కడి వరకు అర్థం అవుతుందంటే కథ అది ఊర్జిత కథోపేతంబు అయినా కూడా ఎందుకు భీముడు ద్రౌపది నర్తనశాలకి వెళ్ళారు అన్నంత వరకు మనకు అర్థమవుతుంది. ద్రౌపదీదేవిని ఒక్కదాన్ని వదిలిపెట్టేసి భీముడు వెళ్ళిపోయాడు. 1 గంట సేపు ద్రౌపది ఒక్కతే కీచకుడి శవం దగ్గర కటిక చీకట్లో నర్తనశాల లోపల ఉన్నది అని నేను అన్నాను అనుకోండి. భీముడు ఎందుకు వదిలి వెళ్ళాడో, ద్రౌపదీదేవి ఎందుకుందో ఏమైనా అర్థమవుతుందా? అంటే ఇత పూర్వం విరాట పర్వాన్ని సునిశ్చితంగా పరిశీలనం చేసిన వాళ్ళైతే అర్థమవుతుంది. సామాన్యంగా ఎవరికైనా దీని వెనక ఉండేటటువంటి మర్మం అంత తేలికగా అర్థం అవ్వడం కష్టం. ఎందుచేతంటే ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? ద్రౌపదీదేవిని వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోవాలి భీముడు. తీసుకెళ్ళిపోయి ఆమెని సుదేష్ణా మందిరం దగ్గర విడిచిపెట్టి తాను వెళ్ళాలి. అలా వెళ్ళకపోయినా కనీసం తను వెళ్ళిపోయేటటువంటి ప్రాంగణం దగ్గర ఆవిడ్ని వీడ్కొలిపి నువ్వు ఇంకా సుదేష్ణ మందిరంలోకి వెళ్ళిపోని వెళ్ళిపోవాలి. అలా వెళ్ళలేదు. భీముడు వెళ్ళిపోయేటప్పుడు నేను బయలుదేరుతున్నానన్నాడు. అంటే నువ్వు నాతో రావక్కర్లేదని దాని అర్థం. ఆవిడ కూడా నేను వస్తాను అని అనలేదు. అంటే ఆవిడ అలా ఉండాలని ముందనుకున్నారని అర్థం కదండి. ఇప్పుడు నేను అన్నది మీకు అర్థమైందో లేదో మళ్ళీ అంటున్నాను. భీముడు నేను వెళ్ళిపోతాను నువ్వుండు అన్న అర్థం వచ్చేలా నేను బయలుదేరుతున్నాను అని ద్రౌపదీదేవిని వదిలి వెళ్ళిపోకూడదు. ఒకవేళ వెళ్ళిపోతున్నాడు, అదేమిటి నేను వచ్చేస్తున్నాను అని ద్రౌపదీదేవి అనలేదు. ఆవిడ అలా అనలేదు కనుక, ఆయన రమ్మనలేదు కనుక ఆవిడ అక్కడ ఉండాలి అని భీముడు, నేను ఉంటానని ద్రౌపది, ఇద్దరూ పూర్వమే మాట్లాడుకుని ఉండి ఉంటారు కదా. లేకపోతే అలా జరగదు. అలా ఎందుకు మాట్లాడుకుని ఉండాలి? అది ఎక్కడైనా ముందు ఆ వృత్తాంతాన్ని చెప్పారా? వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సన్నివేశాలన్నీ మీకు నేను చెప్పాను. యుద్ధం ఎలా జరిపించాలని భీముడు అనుకుంటున్నాడో కూడా మీకు నేను చెప్పాను. కానీ కీచక మరణం వరకు చెప్పాడు. కానీ భీముడు కీచక మరణం తర్వాత ఇద్దరు ఎలా ప్రవర్తిద్దామన్న విషయాన్ని భీముడు చెప్పలేదు. ద్రౌపదీదేవి కూడా ఎక్కడా తర్వాత ఇంకా మాట్లాడలేదు. మరి అటువంటిది ఎందుకు ఉంచేసినట్లు ద్రౌపదీదేవిని? ఆవిడ ఎందుకుంది 1 గంట పాటు అంటే నేను చెప్పడం ఎందుకు? మీకు అర్థమైపోతుంది. ఎలా అర్థమైపోతుంది? ఒక్కటే ఆధారం, కథ ఎలా నడిచింది అన్న దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఇందులో మీరు బహుభంగిమల జాగ్రత్తగా ఆలోచన చేయండి. విరాట పర్వంలో అత్యంత కీలక ఘట్టం కీచక వధ, దాని తర్వాత ఉత్తరగోగ్రహణం దక్షిణగోగ్రహణం. ఇప్పుడు వెళ్ళిపోయాడు భీముడు, 1 గంట ఉంది, తర్వాత ఏదో ఒకటి చెయ్యాలిగా ద్రౌపదీదేవి. ఇప్పుడు ఆవిడ బయటికి వచ్చింది నర్తనశాలలోంచి. ఆ ప్రాంగణాన్నంతటినీ కాపలా కాసేటటువంటి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడికి ఎవరు వస్తారు అని ఏదో దూరంగా ఉన్నారు వాళ్ళు.
ఆ కాపలా కాసేటటువంటి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళింది. నర్తనశాల కాపలా కాసేవాళ్ళు, రాజుగారి యొక్క శయన మందిరాన్ని కాపలా కాసేవాళ్ళు, వీళ్ళిద్దరికీ ఓ తేడా ఉంటుంది. నర్తనశాల లాంటి ప్రాంగణాన్ని కాపు కాసేవాళ్ళు నిరంతరం అప్రమత్తతతో శూలాలు చేత పట్టుకుని అలా 1000 కళ్ళతో ఏం తిరుగుతూ ఉండరు. ఇందులోకి ఎవడొస్తాడన్న ఆలోచన ఒకటి ఉంటుంది సహజంగా. అందుకని వాళ్ళు కూడా ఏదో అంత పెద్ద ప్రాంగణం కనుక అటువైపు ఇటువైపు ఉన్నారనుకోండి, ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళని వాళ్ళ అన్ని వేళలా పట్టుకోగలరని మీరు ఊహించలేరు. ఇప్పుడు ఆవిడ తనంత తాను కాపలా వాళ్ళు ఉన్న దగ్గరికి ఆవిడ వెళ్ళింది. వెళ్ళి వాళ్ళని పిలిచింది. పిలిస్తే వాళ్ళు గుర్తుపట్టారు ఈవిడ సైరంధ్రి అని, ద్రౌపది అని కాదు. ద్రౌపది అని గుర్తుపడితే అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది. సైరంధ్రి మాలిని అని గుర్తుపట్టారు. ఏమిటి, ఎందుకు పిలుస్తున్నావు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, వస్తుంది కదా ప్రశ్న, ఏమిటి అన్నారు వాళ్ళు. అంటే ఆవిడ ఒక మాట చెప్పింది. నా పతులకు గంధర్వుల చేపడి మృతి పొందే వీడి సింహబలుండు, ఈ పాపాత్ముని చూడుడు దుర్వ్యాపార ఫలంబు కాంచనని పలుకుటయున్. సింహబలుడున్నాడే కీచకుడు, వాడు నా భర్తలైనటువంటి 5 గంధర్వుల చేతిలో పడి చచ్చిపోయాడు. లోపల ఉంది వాడి శవం, వెళ్ళి చూడండి అండి. వాళ్ళకి భయం. వాళ్ళకి కూడా నర్తనశాల లోపలికి వెళ్ళడం అంటే అంత ధైర్యంగా వెళ్ళరు. భీముడు వెళ్ళినట్టు ఎవరు వెళ్తారండి? అందుకని వాళ్ళు ఒక 4-5 కలిసి చేతులు పట్టుకుని లోపలికి వెళ్ళారు, కాగడా పట్టుకుని. వెడితే వాళ్ళకి ముద్దగా ఉన్నటువంటి శవం కనపడింది. ఇప్పుడు అది కీచకుడిదే అనడానికి ఏమైనా ఆధారం ఉందా? వాళ్ళు అంత జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి ఇది కీచకుడి శవమేనా అని చూసి గుర్తులు పట్టినట్టు భారతంలో లేదు. కానీ వాళ్ళు శవాన్ని చూశారు. ఆవిడ చెప్పిన మాట బట్టి అది కీచకుడి శవమే అంటారు. వాళ్ళు ఎంతకన్నా ఎందుకు చూడలేదంటే అంత భయానకంగా ఉంది ఆ శవం. అదొక మాంసపు ముద్ద, గుండ్రటి ముద్దు ఉంది అక్కడ. నేను వాళ్ళు అంతకన్నా చూడడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఉత్తర క్షణంలో పెద్ద పెద్ద కేకలేశారు. కీచకుడు చచ్చిపోయాడు, కీచకుడు చచ్చిపోయాడు, కీచకుడిని చంపేశారు, కీచకుడిని చంపేశారు అని అరుచుకుంటూ వాళ్ళు బయటికి పరిగెత్తుకొచ్చేశారు. వాళ్ళు ఎవరు అక్కడ నిలబడలేదు. కానీ ద్రౌపదీదేవి మాత్రం వాళ్ళతో పాటు మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఏ తల్లి చెప్పిందో కీచకుడు చనిపోయాడని, ఆ తల్లి ఈ భటులు లోపలికి ఎడుతున్నప్పుడు వాళ్లతో పాటు వెళ్ళింది. వాళ్ళు పారిపోయి బయటకు వచ్చేశారు. ఆవిడ అక్కడే నిల్చుంది. మళ్ళీ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా ఎందుకు చేయాలి ద్రౌపది అని నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను ఆ మర్మం. కొంచెం జాగ్రత్తగా వినండి. వాళ్ళు వేసుకున్న ప్రణాళిక ఏమిటో తెలుసా అండి? భీముడు ద్రౌపది చంపి వచ్చేస్తే తెల్లవారిన తర్వాత నర్తనశాల తలుపులు తెరిచి నర్తనశాల లోపలికి వెడతారు. ఎప్పుడు వెడతారు? ఏ 9 గంటల వేళో 10 గంటల వేళో ఆ సంగీత నాట్య తరగతుల ప్రారంభ సమయంలో వెడతారు లోపలికి. వెళ్ళినప్పుడు అక్కడ శవం కనపడుతుంది. దేవుడు ఇంత మాంసం ముద్ద, ఇంత శవం ఉంది ఏమిటంటారు. తర్వాత మిగిలిన వాళ్ళని పిలుస్తారు. అది ఎవరి శవం గుర్తుపట్టే ప్రయత్నం చేస్తారు. ఆధారం ఏమిటంటే ప్రధానంగా కీచకుడి నగలు. ఆయన సర్వాలంకార భూషితుడై వచ్చాడు, ద్రౌపదీదేవి దగ్గరికి ఎడుతున్నాను అనుకుని. కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని కదిపినప్పుడు ఆ నగలు పైకి వస్తాయి. ఆ తర్వాత కాళ్ళు చేతులవి కడుపులోంచి పైకి లాగితే పైకి వస్తాయి. అప్పుడు గుర్తుపడతారు. గుర్తుపడితే శవదహనం చేయడానికి ఆలస్యం. ఎవరు చేసి ఉంటారు ఈ పని అన్నది వార్త గుప్పుమంటే శత్రురాజులందరూ కూడా యువతల రాజ్యంలో కీచకుడు పోయాడు అని ఆలోచన చేస్తారు. కాబట్టి పైగా రాచకుటుంబం యొక్క పరువు బయట పడిపోతుంది. ఇది ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియదు ఈ కార్యక్రమం. అందుకని రాత్రివేళ తెలిస్తే ఈ విషయం రాత్రికి రాత్రి అంతఃపురంలో ముందు పైకి పొక్కుతుంది. కీచకుడు ఇంత ఘోరంగా చచ్చిపోయాడన్న వార్త పైకెడితే రాచకుటుంబం యొక్క పరువు మర్యాదలు వీధిని పడిపోతాయి. కీచకుడు ఇంత దారుణ కృత్యానికి ఒడిగట్టాడు, అందుకే 5 గంధర్వుల చేతిలో చచ్చిపోయాడంటారు. అందుకని అసలు శవం ఎవరికీ కనపడకుండా తెల్లవారేసరికే దాన్ని అంత్యక్రియలు చేసేస్తారు. కాబట్టి దీని మీద ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉండదు. ఎక్కువ చర్చ జరగకపోతే కౌరవుల తరపున తిరుగుతున్నటువంటి గూఢచారులు దీన్ని కనుక్కునే అవకాశం ఉండదు. దీన్ని పసిగట్టే అవకాశం లేకపోతే దుర్యోధనుడి అనుమానం విరాట నగరం మీద పడే అవకాశం ఉండదు.
కాబట్టి రాత్రికి రాత్రే చెప్పాలి. అది భీముడు చెప్పడం కుదరదు. భీముడు చెప్తే నీకెలా తెలుసు, నువ్వెందుకున్నావు ఇక్కడ అని అడుగుతారు. అందుకని భీముడు వెళ్ళిపోవాలి. ఎవరు ఉండాలి? ద్రౌపదీదేవే ఉండాలి. ద్రౌపదీదేవిని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఇంత రాత్రి వేళ అని అడగక్కర్లేదు. ఎందుకని? ఆవిడ్ని రాచవీధిలో వెంట తరిమాడు కీచకుడు. కాబట్టి ఖచ్చితంగా కీచకుడు సంకేత స్థలంగా దాన్ని కీచకుడు నిర్ణయించాడు అనుకుంటారు. ఆవిడ్ని ఒత్తిడి చేశాడు, భయపడి వచ్చింది. ప్రచ్ఛన్నంగా గంధర్వులు వచ్చారు. ఆవిడ నర్తనశాల ప్రవేశం చేసిన తరువాత 5 గంధర్వులు కలిసి కీచకుణ్ణి చంపేశారు. ఎలా చంపారు, ఏ ఆయుధాలు వాడారో అన్నది తెలియడానికి కూడా అవకాశం లేని మాంసపు ముద్ద. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏమి పరిశీలన చేయడానికి లేదు. కాబట్టి అంత్యేష్టి సంస్కారం చేసేస్తారు. కానీ ద్రౌపదీదేవి అక్కడ ఉండి ఆవిడే పిలిచి నా భర్తలు చంపారు అని చెప్తే ఇప్పుడు లోకం నింద చేయదు. ఆవిడ్ని తప్పకుండా ఆవిడ నిజాయితీని గుర్తిస్తుంది. ఎందుకు గుర్తిస్తుంది మీరు ఆలోచించండి. ఈ తప్పులో నర్తనశాలకి రావడంలో తన భార్య పాత్ర కూడా ఉండి ఉంటే గంధర్వులు ఆమెని ఉపేక్షించారు. తప్పు చేయడానికి ప్రయత్నించిన కీచకుడు ఎంత దోషో సహకరించడానికి సిద్ధపడిన తమ భార్య కూడా అంతే దోషి. తమ భార్యని విడిచిపెట్టి కీచకుణ్ణి చంపి వాళ్ళ భార్యని సురక్షితంగా వదిలిపెట్టి వెళ్ళారు. ఆవిడే వచ్చి చెప్పింది అంటే కీచకుడే బలవంతంగా ఆవిడ్ని రమ్మని ఒత్తిడి చేశాడు తప్ప ఆవిడ గంధర్వులకు చెప్పింది నువ్వు వెళ్ళు, నీకెందుకు మేము చూస్తామన్నారు, వచ్చి చంపేశారు. ఆవిడ తప్పు లేదు. ఆవిడ జోలికెడితే ఇలా ఉంటుందని ఒక హెచ్చరిక దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు భీముడు అక్కడ ఉండకూడదు, ద్రౌపదియే ఉండాలి. ద్రౌపదియే వచ్చి భటులకు చెప్పాలి. చెబితే ఇప్పుడు ఈ భటులు వెళ్ళి చూసి పెద్ద కేకలేస్తారు. కేకలేస్తే రాచకుటుంబంలో తెలుస్తుంది. విరాట్ రాజు గారు ఏమంటాడంటే ఇది 10 మందికి తెలియడానికి వీలు లేదు, తెల్లవారే లోపల కాల్చేయండి శవాన్ని అంటాడు. కాబట్టి కాల్చేస్తారు. ఇది ఎవరి ప్రణాళిక? భీమసేనుని యొక్క, ద్రౌపదీదేవి యొక్క ప్రణాళిక. ఇది తిరగబడింది. కీచక వధ వరకు సక్రమంగా జరిగింది. కథ ఎక్కడ తిరగబడిపోయిందంటే ఆమె ఏమనుకుందంటే భటుల్ని పిలుస్తాను, భటులు వచ్చి చూసి అరుస్తారు, రాచకుటుంబీకులు వస్తారు, వచ్చి చూసి కాల్చేస్తారనుకుంది. అకస్మాత్తుగా 105 మంది ఉపకీచకులు వచ్చారు. ఇక్కడ మళ్ళీ మీకు అనుమానం రావాలిగా. 105 మంది ఉపకీచకులు నర్తనశాల వరండాలో పడుకోరుగా. ఎక్కడుండాలి వాళ్ళు? వాళ్ళు ఎక్కడో వాళ్ళ శయనాగారాల్లో వాళ్ళు పడుకుని ఉండాలి ఉపకీచకులు. 105 గదులకు వెళ్ళి 105 లేపడానికి ఎంత సమయం పడుతుంది? కొంత సమయం పట్టాలిగా. మరి భటులు వెళ్ళి పిలిచినట్టుందా? ఒకవేళ వెళ్ళి పిలిస్తే ఉపకీచకుల ఇంటికి వెళ్ళి పిలుస్తారా, విరాట్ రాజు గారి ఇంటికి వెళ్ళి చెప్తారా? ముందు విరాట్ రాజుకే చెప్తారు, రాజు కాబట్టి. సుదేష్ణకి చెప్తారు. విరాట్ రాజుకి సుదేష్ణకి తెలియడం కన్నా ముందే ఉపకీచకులు అంత గబగబా పరిగెత్తుకుంటూ లోపలికి ఎలా వచ్చారు? ఎలా తెలిసింది వాళ్ళకి సమాచారం? 105 కట్టుకుని ఒక్కడికి మినహాయింపు లేకుండా 105 లోపలికి ఎలా వచ్చారు శవాన్ని చూడడానికి? అంటే ఇది వ్యూహమునందు ఉన్నటువంటి తప్పిదం. భీముడు రచించిన వ్యూహంలో పొరపాటు దొర్లింది. ఎక్కడ దొర్లింది అంటే అక్కడ ఎవ్వరికీ తెలియనటువంటి ఒక పెద్ద రహస్యమైన ఒప్పందం కీచకుడికి ఉపకీచకులకి ఉంది. ఏమిటా ఒప్పందం అంటే ఆయన తన అంగరక్షకుల్ని విడిచిపెడతాడు కొన్ని సమయాల్లో. సాధారణంగా అంగరక్షకులు లేకుండా కీలకమైనటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళరు, ఎప్పుడూ అంగరక్షకుల పక్కన ఉంటారు. అంగరక్షకులను కూడా విడిచిపెట్టి వెళ్ళాడు అంటే ఇదిగో ఇప్పుడు చేయడానికి ఏ దుర్మార్గ పని చేయడానికి వెళ్ళాడో అలాంటి పనులకు వెళ్ళేటప్పుడు అంగరక్షకులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా కీచకుడికి ఉపకీచకులకి ఉన్న ఒప్పందం ఏమిటంటే కీచకుడి వలన మాత్రమే వాళ్ళు సమస్త భోగములను పొందుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ బ్రతుకు మీద ఆశలు, వాళ్ళు పొందేటటువంటి సౌఖ్యాలు అన్నీ కీచకుడి మీద ఆధారపడ్డాయి. కాబట్టి కీచకుడు వద్దని అనక్కర్లేదు, రమ్మని అనక్కర్లేదు. ఎప్పుడూ వాళ్ళు కీచకుడి వెంటే వెళుతూ ఉంటారు. వెంట తీసుకురావడం, వెంట తీసుకురాకపోవడం అంగరక్షకులకు వర్తిస్తుంది, ఉపకీచకులకు వర్తించదు. వాళ్ళు నీడ వంటి వారు. నేను నా భార్యని నాతో రావద్దని చెప్పగలను, నా బిడ్డల్ని నాతో రావద్దని చెప్పగలను, నా అంత్యవాసులను నాతో రావద్దని చెప్పగలను, నా నీడని నాతో రావద్దని నేను చెప్పలేనుగా.
ఉపకీచకులు కూడా కీచకుడికి అంతే. వాళ్ళ 105 మినహాయింపు ఉండదు. వాళ్ళు ఎప్పుడూ కీచకుడిని రక్షించుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు 105 వస్తారు. 105 వచ్చినా వాళ్ళు లోపలికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే సందర్భం అటువంటిది. వాళ్ళు 105 కూడా నర్తనశాలలోకి వచ్చి కూర్చొని చూసే సన్నివేశం కాదు వాళ్ళు వెళ్ళింది. అందుకని 105 బయట ఉండిపోయారు దూరంగా. నర్తనశాల ఎటువంటిది? కేక వేసినా అందనిది. అందుకని తిక్కన గారు ప్రాంగణాన్ని అలా వర్ణించారు. నర్తనశాల లోపల నుంచి కేక వేస్తే నర్తనశాల బయట ఉన్నటువంటి వాళ్ళకి అందదు. కానీ ఉపకీచకులు ఏమనుకున్నారంటే కీచకుడు బయటికి వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత కీచకుడు వెంబడి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి కీచకుడు పడుకుంటే వాళ్ళు పడుకోవాలి. కీచకుడు ఇంకా పడుకోలేదు, అందుకని వాళ్ళు పడుకోరు. వాళ్ళు 105 నక్కియే ఉన్నారు నర్తనశాల చుట్టుపట్ల. పెద్ద ప్రమాదం ఎక్కడ తప్పిందో తెలుసా అండి? కీచకుడు అరవకపోవడంలో వచ్చింది. కీచకుడే కాని పెద్ద పెద్ద కేకలు వేసి ఉంటే 105 ఉపకీచకులు కూడా లోపలికి వెళ్ళిపోయేవారు. తన పరువు పోతుందని కీచకుడు అరవలేదు. అజ్ఞాతవాసం భంగం అవుతుందని భీమసేనుడు అరవలేదు. ఇప్పుడు కీచకుడు మరణించాడు, కానీ భటులు పైకొచ్చి వేసిన కేకలు ముందెవరికి వినపడ్డాయి? ఉపకీచకులకు వినపడతాయి, అక్కడే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు పరుగున లోపలికి వెళ్ళిపోయారు. 105 ఉపకీచకులు వచ్చి శవాన్ని చూసి చెప్పుకుంటున్నారు. అందులో కొందరు స్పృహ తప్పిపోయారు శవాన్ని చూడగానే. అంటే చెప్పకుండా చెప్తారు కొన్ని రహస్యాలు చెప్పేటప్పుడు. శవాన్ని చూసి స్పృహ తప్పిపోయిన వాడు యుద్ధం చేయడమునందు నైపుణ్యం ఉన్నవాడని మీరు అనుకోగలరా? కోడిని కోస్తుంటే చూసి కళ్ళు తిరిగి పడిపోయేటటువంటి వాడు పెద్ద పెద్ద నెత్తుటి మడుగులు చూడగలడా? చూడలేడు. అంటే ఆయనకి అసలు రక్తం అంటేనే భయం అన్నమాట. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు లోకంలో. ఎవరి వరకు ఎందుకు, విజయదశమి నాడు ఎందుకో రోడ్డు మీద పెడుతూ ఎందుకో ఇలా చూసేటప్పటికీ ఒక షాప్ దగ్గర ఒక కోడి కంఠంగా వస్తున్నారు, నాకు అంతవరకే కనపడింది. ఆ తర్వాత నేను లేచేటప్పటికీ ఓ కిల్లీ షాప్ ముందు పడుకోబెట్టి షోడా కొడుతున్నారు నా మొహం మీద. అప్పుడు తెలివి వచ్చింది నాకు. ఇంతున్నావు ఎందుకు పడిపోయావు అని అడిగారు. కోడి మెడ మీద కత్తి చూసి పడిపోయానన్నాను. ఆ తర్వాత ఒకసారి మా అమ్మగారికి గోరు చుట్టు వేసి ఇంతున్నాడు కదా పట్టుకోపోతాడా అనుకుని డాక్టర్ గారు మీ అమ్మగారు చేయి పట్టుకోవయా అని చెప్పి ఆవిడ వేలు దాని మీద ఇలాగ టక్కని కత్తితో కొట్టి ఆ చీము పిండుతున్నారు. అంతే తెలుసు నాకు. ఆ తర్వాత డాక్టర్ గారు చూసే వేళటికి నేను కూడా ఒక బెడ్ మీద పడుకుని ఉన్నాను. అంతంత మొనగాళ్ళు ఉంటారు నా వంటి వాళ్ళు, మా అన్నదమ్ములు. కాబట్టి అటువంటి వాడు ఏ వీరోచితమైన కృత్యానికి పనికొస్తాడు? ఇలా ఉపన్యాసాలు చెప్పడానికి తప్ప. ఇంత విరాటపరమని చెప్పావు, నువ్వు ఒక కత్తట్టుకు బయలుదేరంటే నేనేం చేస్తాను? కాబట్టి ఉపకీచకులు లోపలికి వెళ్ళి కీచకుడి శవాన్ని చూడగానే స్పృహ తప్పిపోయారంటే వాళ్ళు ఎంత మహావీరులో మీకు అర్థమవుతుంది. కానీ వాళ్ళకు ఒక్కటి మాత్రం తెలుసు అని మీకు అర్థమవుతుంది. 105 కట్టకు చేసేస్తుంటారు ఏ పని అయినా సరే. పెద్ద వివేకం ఏమి ఉండదు. 105 అన్నగారి వెనకాల వెళ్ళిపోతారు. 105 ఎక్కడో మొక్కల చాట్ట కూర్చుంటారు. అరుపులు వినపడితే 10 మంది పరిగెత్తారు, మిగిలిన వాళ్ళు పరిగెడతారు. మిగిలిన వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఏడుస్తారు. కానీ వాడి బలహీనత వాడిది. చూసి స్పృహ తప్పిపోయేవాళ్ళు కొందరు, శవం మీద పడి ఏడిచేవాళ్ళు కొందరు, నిలబడి అయ్యో 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 అన్నయ్య ఇంత దారుణంగా చచ్చిపోయావా అన్నయ్య, చచ్చిపోతే చచ్చిపోయావు కానీ బొత్తిగా ఇంత మాంసం ముద్దలా చచ్చిపోవడమా, కాళ్ళేవి చేతులేవి తలకాయేది అసలు ఏమీ కనపడకుండా ఈ పెద్ద గుండ్రంగా సున్నా చుట్టినట్టు ఈ శరీరం ఏమిటి అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే అందులో ఒకడన్నాడు, ద్రౌపదీదేవి అక్కడే నిలబడి చూస్తోంది వాళ్ళు ఏడుస్తుంటే. అంటే ఎందుకు చూడాలి? అంటే ఆవిడ ఊహించని ప్రమాదం వచ్చేసి ఆవిడ భీముడు ఏమనుకున్నారంటే కీచకుడు చనిపోయిన తర్వాత ఈ వార్త విరాట్రాజుకి తెలుస్తుంది, రాచకుటుంబం వాళ్ళందరూ చూస్తారు, బయటపడకూడదని ఆయన్ని కాల్చేస్తారనుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆవిడ ఏమనుకుందంటే ఉపకీచకులు ఏడుస్తున్నారు, ఏడిచి 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 తనని చూస్తారు. తనేగా చెప్పింది నా భర్తలు చంపేశారని. తన జోలికి ఎందుకు వస్తారు? కీచకుడే చచ్చిపోతే ఉపకీచకులు వస్తారా? రారు. అందుకు నా జోలికి ఏమొస్తారు వీళ్ళు? కాబట్టి ఆవిడకో సంతోషంగా చూస్తోంది, ఇప్పుడు భలే ఏడుస్తున్నారా వీళ్ళందరూ అని. ఏడిచి ఏడిచి శవాన్ని పట్టుకుపోతారు, కాల్చేస్తారు. అయిపోయింది పని పూర్తిగా. తెల్లవారక ముందే శవదహనానికి కీచక శవం వెళ్ళిపోయింది. అనిపించుకుని వెళ్ళిపోదామని ఆవిడ నించుంది. కథ ఎక్కడ తిరగబడిందో తెలుసా అండి? ఉపకీచకులు అక్కడే ఉన్నారు అని భీమసేనుడు కానీ ద్రౌపది కానీ ఊహించలేదు. ఉపకీచకులు పరిగెత్తుకొచ్చాక కూడా
నా భర్తలు కీచకుణ్ణే చంపారని చెప్పాను కాబట్టి నా జోలికి వస్తారని ద్రౌపదీదేవి ఊహించలేదు. ఒకడన్నాడు అకస్మాత్తుగా, ఇది ప్రమాదము అన్న మాటకు అర్థం ఏమిటో విరాట పర్వం చెప్తుంది. ప్రమాదము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీ బుద్ధి చేత మీరు తప్పించుకోలేనిది, మీ బుద్ధి చేత మీరు ఊహించలేనిది, దానికి ప్రమాదం అని పేరు. అటువంటి ప్రమాదం తప్పుకోవాలి అంటే ఏది సరిపోదు. మీరు ఎంత తెలివైన వాళ్ళు అవ్వండి, మీరు ఎంత డబ్బున్న వాళ్ళు అవ్వండి, మీరు ఎంత ఉద్యోగాలు చేస్తూ ఉండండి, తప్పదు. దేని వలన తప్పుతుందో తెలుసా? ఒక ప్రమాదము జరిగేటప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ ఫలప్రదాత, ఘోర రూపంలో ఫలితాన్ని ఇస్తాడు ఆ కుటుంబానికి. ఇచ్చేటప్పుడు ఆయన వెంటనే ఒక లెక్క చూస్తాడు, కొన్ని కొన్ని పుణ్యాలు చూస్తాడు. నేను భాగవతం దశమస్కంధం చెప్పినప్పుడు మీకు చెప్పాను, ఇవేమైనా ఉన్నాయా వీళ్ళ ఖాతాల్లో అని చూస్తాడు. అటువంటి ఉన్నాయనుకోండి, ఉత్తర క్షణం అది మరణం వరకు వెళ్లకుండా ఇంకొక రీతిలో ఏదో దెబ్బ తగిలేట్టు, నెత్తురు కారేటట్టు, కించిత్ ప్రమాదం జరిగేటట్టు చేసి కాపాడేస్తాడు. అది ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహం, మీకు అందులో సందేహమేం లేదు. నేను సోత్కర్షకి చెప్పుకున్నానని మీరు అనుకోకపోతే నేను మీకు ఒక విషయం చెప్తాను. మా పినతండ్రి గారి శరీరం విడిచిపెట్టినప్పుడు ధర్మోదకాలు ఇవ్వడం కోసమని నేను ముందు రోజు రాత్రి కాకినాడ నుంచి బస్సులో బయలుదేరాను. నా భార్య, నా కొడుకు, నా చెల్లెలు, నా మేనల్లుడు వీళ్ళందరూ ఉన్నారు బస్సులో. తెల్లవారకట్ట వేసవికాలం, చల్లటి గాలి, బస్సు వెళ్ళిపోతుంది వేగంగా. వెడుతున్న బస్సులో అకస్మాత్తుగా నాకు ఎందుకో ఇలా చేస్తే బాగుండనిపించింది. అలా ఎందుకు చెయ్యాలి అంటే దానికి ఏం ఆలోచన లేదు. 2 మోకాళ్ళు ఎత్తి ఎదురుగుండా ఉన్న కుర్చీకి దాటించి తల వెనక్కి పెట్టి పడుకున్నాను. అంటే కొంచెం కాళ్ళు పొడుగు మీద ఏమైనా అలా పెడితే బాగుంటుంది అనిపించిందో నాకు, అలా పెట్టి పడుకున్నాను అంతే. ఆ తర్వాత నేను విన్న శబ్దం తర్వాత నేను లేచి నిలబడేటప్పటికి బస్సులో ఎవ్వరూ స్పృహతో లేరు, నా భార్యతో సహా. నేను ఒక్కడిని ఆ బస్సులో తెలివిగా ఉన్నవాడిని. మొత్తం బస్సు రోడ్డు దిగిపోయి డ్రైవర్కి కునుకొచ్చి ఒక పెద్ద మామిడి చెట్టు కొట్టేసింది. అందరూ నిద్రలో ఉన్నారు, అందరూ ముందుకు కొట్టుకున్నారు. అందరూ ముందుకు కొట్టుకోవడంలో ముఖాలు కొట్టుకుపోయి నిద్దట్లో స్పృహలు తప్పి అందరూ కింద పడిపోయారు బస్సులో. నేను లేచి బస్సులో ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి చూసేసరికి అందరూ స్పృహ తప్పిపోయి అందరూ నెట్టిటితో ముఖాలు దెబ్బలు తగిలేసి పడిపోయి ఉన్నారు. నేను ముందు నా భార్యని, మా చెల్లెల్ని, మా మేనల్లుడికి కాలు విరిగిపోయింది, మా ఆవిడ స్పృహ లేదు, నా చెల్లెలకి స్పృహ లేదు. ఏదో వీళ్ళందరినీ లేపడం, ఈలోగా మిగిలిన వాళ్ళకి కొంత తెలివి రావడం, ఇలాగ మొబైల్ స్క్వాడ్, ఒకటి పెట్రోలింగ్ స్క్వాడ్ రావడం, అందరినీ వేరు వ్యాన్స్లో తీసుకెళ్ళడం. మా మేనల్లుడి కాలు విరిగిపోయిందని కట్టు కట్టించడానికి నేను వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తే నేను ఇప్పటికి మర్చిపోను. చాలామంది ఆ రోజు బస్సులో ఉన్న వాళ్ళందరి పరిస్థితి పగటిపూట చూశాను. ఈ పళ్ళు బద్దలైపోయి ఈ లోపలికి వెళ్ళిపోయి కొట్టుకున్నప్పుడు, ముందు ఊచలకి కొట్టుకున్నప్పుడు నేను ఒక్కడని కించిత్ దెబ్బ తగలకుండా బస్సులో ఉన్నవాడిని కేవలం ఒక్కడిని. నా ప్రమేయం ఏమైనా ఉందా? నేను ఇదిగో ఈ కారణం వల్ల నాకు ఏ దెబ్బ తగలకుండా నేను బస్సులో కూర్చోగలిగాను అని చెప్పడానికి నాదన్న ప్రజ్ఞ ఏమైనా ఉందా? మీరు చెప్పండి. అందులో ఏమీ లేదు. ఏమీ లేకపోయినా నేను ఎందుకంత దెబ్బ తినలేదు అంటే ఒక్కటే కారణం, ఈ జన్మలో నేను ఎన్ని పాపాలు చేసినా, అంటే నేను పాపాలు కోరుండి చేసిన వాడను కాను, స్తోత్రం చేసుకోకూడదు కాబట్టి ఆ మాట అంటున్నాను. నాకు తెలిసి నేను ఎన్నడూ కావాలని ఎవరిని బాధ పెట్టలేదు, అటువంటి పాపకృత్యం చేయలేదు. వాళ్ళు తప్పు చేస్తే దూరం పెడితే, వాళ్ళు బాధపడితే వాళ్ళ కర్మ, నేనేం చేయలేను. కాబట్టి నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేశానంటే, ప్రమాదం అంటే మీ బుద్ధి చేత ఊహించి మీరు తప్పుకోవడానికి కుదరనిది. మీ బుద్ధి సరిపోదు, మీకు మీరు తప్పుకోలేరు, ఈశ్వరుడు తప్పించాలి. అప్పుడు దేనికి తప్పించాలి ఈశ్వరుడు? అయినప్పుడు అందుకే ఈశ్వరుడికి సనాతన ధర్మంలో కర్మాకర్మ ఫలప్రదాత అని ఒక పేరు. అంటే మీరు చేసిన పనులను అడ్డుపెట్టే చూస్తాడు, చెయ్యొచ్చా చేయకూడదా అని చూస్తాడు ఆయన. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. ఒక ఉపకారం చెయ్యాలి అంటే మీ పుణ్యం ఉందా చూస్తాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు వ్యూహం భగ్నం అయిపోయిందా లేదా? భగ్నం అయిపోయింది. వాళ్ళు అనుకున్నట్లు జరగలేదు, వెళ్ళిపోయాడు భీముడు, ద్రౌపది దొరికిపోయింది.
ఒకడి నోటి వెంట అకస్మాత్తుగా ఓ మాట వచ్చింది ఉపకీచకుల్లో. ఒరే, దీనివల్లే మన అన్నయ్య చచ్చిపోయాడు, దీని మీద కామంతోటే మన అన్నయ్యని 5 భర్తలతో చంపించి ఎంత నిర్భయంగా నించుందో చూడండిరా. అన్నయ్య మాంసపు ముద్దయిపోయాడు, ఇది నవ్వుతూ నించుంది. మన అన్నయ్య శరీరంతో కోరిక తీర్చుకోలేకపోయాడు, కనీసం దీని శరీరాన్ని అన్నయ్య శరీరాన్ని కలిపి కట్టి తీసుకెళ్ళి కాల్చేద్దాం అన్నాడు. అంటే నేను మీతో ముందే చెప్పా, ఉపకీచకులు ఎటువంటి వాళ్ళు అంటే ఒకడేమంటే మిగిలిన వాళ్ళందరూ అలాగే అలా చేసేద్దాం రా అన్నారు, పట్టేసుకున్నారు ద్రౌపదీదేవిని. భీముడు లేడు. ఉపకీచకులకి కేక వినపడకపోతే భీముడికి మాత్రం వినపడుతుందా ఇప్పుడు? కాబట్టి భీముడికి వినపడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒకడు పరుగు 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 పరుగు, ఈలోగా వేగుల వాళ్ళు వెళ్ళి విరాటరాజు గారికి చెప్పారు కీచకుడు మరణించాడని. ఆశ్చర్యపోయి సుదేష్, నేను మీకు ఇత పూర్వం నుంచి చెప్తున్నా, అంతఃపురంలో కర్ఫ్యూ వాతావరణం లాంటిది ఉంది, ఎవరికి వాళ్ళు భయంలో ఉన్నారు అని. కీచకుడు నర్తనశాలలో చచ్చిపోయాడు, ద్రౌపదీదేవి అక్కడే ఉండి ఆవిడే చెప్పింది నా భర్తలే చంపేశారు. ఉనికిపోయాడు విరాటరాజు. సుదేష్ణ దగ్గరికి వెళ్ళి నీ తమ్ముడు చచ్చిపోయాడని చెప్పాడు. ఆవిడ ఏడుస్తోంది. ఈలోగా ఉపకీచకుల్లో కొంతమంది పరిగెత్తుకొచ్చారు. మా అన్నయ్యని చంపేసినటువంటిది అక్కడే ఉంది, దాన్ని కూడా కలిపి అన్నయ్యని తీసుకెళ్ళి దహనం చేసేస్తున్నాం అన్నారు. ఎందుకంటే వాళ్ళకి అవమానం. తెల్లవారు లేస్తే కీచకుడు నర్తనశాలలో ద్రౌపదీదేవి వల్లే ఇంత మాంసపు ముద్ద కింద చచ్చిపోయాడు, మామూలుగా కొట్టలేదు, దిక్కుమాలిన చావు చచ్చిపోయాడని లోకం అంటుందేమో, ఇంత సింహబలుడు ఇంత చావు చచ్చాడని అనుకోకముందే కాల్చేస్తే గొడవ ఉండదు. భీముడు అనుకున్న వ్యూహం కొంత ఫలించింది, కొంత బిడిసికొట్టి. ఇప్పుడు ఎవరు రక్షించాలి? భీముడు ఉన్నాడా? ఈశ్వరుడు రక్షించాలి. దీనికి ప్రమాదమని పేరు. ఇంత పకడ్బందీ వ్యూహాన్ని రచన చేస్తే వ్యూహం ఎలా తిరిగి వచ్చిందో చూడండి. ఇప్పుడు దానికి ఏమైనా పెద్ద ఊరేగింపు ఉందా శవానికి? లేకపోతే దాన్ని ఏమైనా రాజలాంఛనాలతో తీసుకెళ్ళడం ఏమైనా ఉందా? వాళ్ళు విరాట్రాజు దగ్గరికి పరిగెత్తారు, చెప్పారు కాల్చేద్దాం అనుకుంటున్నామని. విరాట్రాజు ఏమన్నాడో వినే స్థితిలో వాళ్ళు లేరు, ఆవేశంలో ఉన్నారు. ఆయన కూడా ఎలా ఆలోచించాడంటే, ఇప్పుడు నేను చెప్పినా వీళ్ళు వినరు, నేనేమైనా చెప్తే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ అదృష్టం బాగుంటే ద్రౌపదిని కాల్చేస్తారు, వాళ్ళ అదృష్టం బాగుండకపోతే ఎవరు కీచకుణ్ణి చంపారో వాళ్ళే వీళ్ళని చంపేస్తారు. ఆయన ఊరుకున్నాడు. ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? రాజు జోక్యం చేసుకోకపోవడంలో వచ్చింది. అంతే. వాళ్ళు వెంటనే ద్రౌపదీదేవిని తీసుకొచ్చి ఈ మాంసపు ముద్దకేసి కట్టారు. ఎంత భయంకరమైన స్థితి మీరు చూడండి. అటువంటి మాంసపు ముద్దకేసి తాళ్లతో కడుతుంటే మీరు ఊహించండి, మాంసం అంటే అదే ఇనం ముక్కలా ఉండదుగా, మెత్తగా ఉంటుంది. ఈవిడ శరీరం అందులోకి జొనపబడుతుందా, జొనపబడదా? ఆ మెత్తటి మాంసపు ముద్దలోకి ఈవిడ దిగింది. దిగితే ఈవిడ్ని కట్టేశారు. కట్టేసి పాడి మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టి తీసుకెళ్ళిపోతున్నారు శ్మశానానికి. చీకట్లో తెల్లవారకట్ట, ఎవరికి కనపడకుండా తెల్లవారేటప్పటికి దహనం అయిపోవాలి. తీసుకెళ్ళిపోతుంటే నర్తనశాల దగ్గర నుంచి ఏడిస్తేనే అరిస్తేనే వినపడని పిలుపు శ్మశానానికి వీధిలో తీసుకెళ్ళిపోతుంటే అందున తాను చనిపోయిన కీచకుడి యొక్క శవానికి కలిపి కట్టేయబడ్డాను 105 ఉపకీచకులు ఉద్ధతితో కేకలు వేస్తూ తీసుకెళ్ళిపోతుంటే ఒక అబల కంఠం ఎలా వినపడుతుంది? అంటే వ్యూహం తిరగబడి ఎంత పెద్ద ప్రమాదం వచ్చేసింది చూడండి. కీచకుడు తేలిగ్గా చచ్చిపోయాడు, ఉపకీచకులు ప్రమాదాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు పోనీ ఓ భీమసేన నన్ను ఇలా తీసుకెళ్ళిపోతున్నారు అని ఆవిడ ఏమైనా అరిచిందనుకోండి, అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది. అందుకని ఏమైనా అరవడానికి ఉందా? లేదు. కానీ ఇదే ఈశ్వరుడిచ్చేటటువంటి అనుగ్రహం. అంటే వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. అత్యంత ప్రమాదం వస్తే మన 5 ఒకళ్ళనొకళ్ళం పిలుచుకోవడానికి మారుపేర్లు పెట్టుకుందామని ధర్మరాజు గారు 5 మారుపేర్లు పెట్టాడు. కంకుభట్టు, వలలుడు ఇలాంటివి కాకుండా ద్రౌపదీదేవికి వాళ్ళు పెట్టలేదు. ఎవ్వరూ పిలవని పిలుపు మన 5 పిలిస్తే ఎవ్వరూ అలా పిలవరు కదా, వీళ్ళు 5 అలా ఎందుకు పిలుస్తారు అని అనుమానం వస్తుంది ఆడదాని మీద. అందుకని ద్రౌపదికి మారుపేరొద్దు, మన 5 మారుపేర్లు ఉంటాయి, ఈ పేరుతో పిలిస్తే మనం ఒకళ్ళకొకళ్ళం పలకాలి అని నిర్ణయం చేశాడు. అది ద్రౌపదికి తెలుసు.
ఇప్పుడు ఆ పేర్లు అన్వయం అయ్యేటట్టుగా ఆవిడ పీనుక్కి కట్టి ఆవిడ్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ పెద్ద పెద్ద కేకలేస్తోంది. అనతవైర్యో జయ మహద్భుత విక్రమవో జయంత దుర్మాన విఘార్ణ మాన రిపుమర్దనయో విజయాభిదాన తేజో నిహతాహిత ప్రకట శూర గుణ ప్రతిభాసయో జయత్సేన విరోధి బాహుబల జృంభణ భంజనయో జయద్బలా అని అరిచింది ఆవిడ. ఒక్కొక్కళ్ళ పరాక్రమాన్ని చెప్తూ జయ అంది. ముందు జయ అంటే ధర్మరాజు గారికి ఉన్నటువంటి సంకేతనామం. జయంత భీముడిది. జయాభిదాన విజయుడు. విజయాభిదాన అంటే విజయుడు. విజయుడు అర్జునుడికి ఉన్న పేరు. ఆయనకి బిరుదునామం కూడా విజయుడే. జయత్సేన నకులుడి పేరు. జయద్బల సహదేవుడికి పేరు. ఈ ఐదుగురికి విరాట్ రాజు కొరువులో కంకుభట్టు వలరుడు అలాంటి పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు, మారు పేర్లు. అవి కాక వాళ్ళకి మాత్రమే తెలిసే సంకేతం ఈ 5 పేర్లు. ఈ 5 పేర్లతో అరిచింది. అదృష్టం ఎక్కడొచ్చిందంటే ఇంకా శ్మశానం అల్లంత దూరంలో ఉందనగా ఈ కేక ఇంకా నిద్ర పట్టకుండా ద్రౌపది వెళ్ళిపోయి ఉంటుందా అన్న అనుమానంతో ఇంకా పూర్తిగా నిద్రపోని భీముడి యొక్క చెవుల పడింది. ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు. ఏమిటి ద్రౌపది అరుస్తున్నట్లు వినపడుతోంది అని. ఉపకీచకుల యొక్క పెద్ద కేకలు అరుపులు వినపడుతున్నాయి. అనుమానం వచ్చింది ద్రౌపదికి. ఏదో ప్రమాదం వచ్చిందని కొంచెం దగ్గరగా వెళ్ళి విన్నాడు. ఆవిడ అరుపులే. శవానికి కట్టి తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను కాపాడండి అని అరుస్తోంది. ఆయన కనుక వెంటనే ప్రాకారం దూకి కోట ఎక్కి కోట మించి కిందకి దూకాడు. కిందకి దూకి ఆ చీకట్లో ఎవ్వరికీ కనపడకుండా వాళ్ళకన్నా ముందు శ్మశానానికి వెళ్ళిపోయాడు. మహాభారతంలో భీముడు, శ్రీరామాయణంలో హనుమ, వీళ్ళిద్దరే చెట్లు పీకి యుద్ధం చేస్తారు. ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ అంటుంటారు వాల్మీకి మహర్షి. అపారమైన వేగంతో చెట్లు పీకేస్తుంటాడు ఆయన. ఆ చెట్లు పీకి విసిరేస్తుంటాడు. అలా ఆ కటిక చీకట్లో శ్మశానంలో ఒక పెద్ద చెట్టుని పీకి ఎత్తి పట్టుకుని నించున్నాడు. వీళ్ళు కాగడాలు పట్టుకుని ఆ శవాన్ని ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కాగడాల వెలుతురులో దూరంగా పెద్ద చెట్టు పట్టుకుని లీలగా ఓ ఆకారం కనపడింది. వాళ్ళకి ఆ పెద్ద చెట్టు కింద కాళ్ళు కనపడేటప్పటికీ భయంతో 5గురులా కనపడ్డాడు. 5గురు గంధర్వులు మనకన్నా ముందే శ్మశానానికి వచ్చేసారా అన్నాడు. అంతే. నేను మీకు ముందే మనవి చేశాను. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే అతి పిరికి నూతిలో కురికి. చాలామంది వాళ్ళకి ఎదురుగుండా శ్మశానంలో 5గురు గంధర్వులు నించున్నారంటే అన్నయ్యే చచ్చిపోయాడు మనమెంత అని సూతులు భీతులై ద్రుపదసూతి సమేతముగాగ అగ్రజ ప్రేతము వైచి వీటి దశ బెల్లుగబార తొడంగినన్ వడిన్ వాతసుతుండు ముట్టుకొని వార బడల్బడవ్రేసి అందరం చేతుల తేటవో నురుముసేసి విశృంఖల విక్రమంబునన్. ఆ అన్నగారి శవాన్ని కూడా అలా కింద బారేసి ఆ పాడి కొంతమంది పల్లపు ప్రదేశాల్లో దాక్కున్నారు. కొంతమంది నీటి మడుగుల్లో దూకేసి అందులో ముక్కు మూసుకుని మునిగిపోయి కూర్చున్నారు. కొంతమంది అంతఃపురం వైపుకు పారిపోతున్నారు. భీముడు మంచి అదును దొరికిందని చేతుల దురద తీరిపోయేటట్టుగా ఆ పెద్ద చెట్టుని చేత్తో పట్టుకొని ఎక్కడి వాళ్ళని అక్కడే పట్టుకుని మోది చంపేశాడు. 105 మాంసపు ముద్దలు అయిపోయారు. వాళ్ళకి ఎలా కనపడ్డాడంటే ఆ వేగంతో అంత రక్తపు మరకలతో ఒక్కొక్కళ్ళని కొడుతుంటే 105వ వాడు చచ్చిపోయే వరకు కూడా వాళ్ళకి ఎలా కనపడ్డాడంటే 5గురు కొడుతున్నట్టే కనపడ్డారు. అంటే ఎంత వేగంతో కదులుతూ చెట్టు పెట్టి కొట్టాడో మీరు ఆలోచించండి. ఈశ్వరానుగ్రహం అండి నిజంగా. ఆ బలాలు అవి సామాన్యమైనటువంటి బలం కాదు. చీకట్లో ఒక్కడ తప్పుకు పారిపోతే చాలా అందులో 105గురిని చంపేశాడు. చంపేసి ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చి ఆవిడ కట్లు విప్పాడు. కట్లు విప్పి నీకేం భయం లేదు, కీచకుడు చచ్చిపోయాడు, ఉపకీచకులు చచ్చిపోయారు, నిన్ను గుర్తించిన వాళ్ళు లేరు, నన్ను గుర్తించిన వాళ్ళు లేరు, ఆ 5గురు గంధర్వులే ఈ ఉపకీచకులను కూడా చంపారనుకుంటారు. సహేంద్ర తక్షకాయ స్వాహ, నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోన్నాడు అని తాను ఎలా వచ్చాడో అలా గుట్టు చప్పుడు కాకుండా తన వంటింటికి వెళ్ళిపోయాడు. ఈవిడ సచేల స్నానం చేసింది అన్నారు తిక్కన గారు. సచేల స్నానం అంటే కట్టుకున్న బట్ట మీద స్నానం చేసేస్తారు. అలా చేసింది అంటే కారణం ఆవిడికి మనసులో ఒకటి,
ఏమిటి ఆ కారణం అంటే శవస్పర్శ లభించింది, శవాన్ని ముట్టుకుంది. మరి వేసి కట్టారు కదా, మరి శవాన్ని ముట్టుకుంది కాబట్టి సచేల స్నానం చేయాలి. బట్టల మించి స్నానం, బట్టలు విప్పి స్నానం చేసి బట్టలు తడపకూడదు, బట్టల మించి స్నానం చేసేయాలి. కాబట్టి సచేల స్నానం చేసింది. రెండో కారణం, ఆవిడ మహా ధర్మమూర్తి. ఉపకీచకులకి కనీసంలో కనీసం ఒక మర్యాద తెలిసి ఉండాలి. ఏది అది అంటే ఆవిడ మీద ఎంత క్రోధమైనా ఉండొచ్చు. ఆవిడ ఏ పరపురుషుణ్ణి ద్వేషించిందో ఆ పరపురుషుడి శవానికేసి వేరొకరి భార్యని కట్టి తీసుకెళ్లడం కన్నా ఘోరం ఇంకోటి లేదు. ఈవిడ ధర్మం, వాళ్ళ అధర్మం రెండు ఫలితాలను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ధర్మం ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేసింది, అధర్మం కాలిపోయింది. అందుకని 105 మరణించారు. మీరు ఎప్పుడూ ఆ విషయాన్ని విడిచిపెట్టకూడదు. భారతంలో ఎప్పుడూ దాన్ని గమనిస్తూనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు 105 మంది ఉపకీచకులు కూడా మరణించారు. ఆమె సచేల స్నానం చేస్తే తిక్కనగారు అన్నారు, చీకట్లు పోయి వెలుతురు వచ్చే ముందు చేసినటువంటి ఆ సచేల స్నానం అజ్ఞాతవాసమో అరణ్యవాసమో అనేటటువంటి ఆవిడ కష్టాలు తీరిపోయి చేస్తున్న అవబృధ స్నానంలా ఉందన్నారు. అంటే అక్కడతో ఇంకా ఆవిడ కష్టాలు పూర్తయిపోయాయి, పాండవులకి శుభాలు కలగబోతున్నాయి. కానీ చిత్రం ఏమిటంటే ఈలోగా సుదేష్ణతో మాట్లాడుతున్నాడు విరాట్రాజు. ఆ మాట్లాడుతున్నవాడు అన్నాడు, చంద్రవదన ఇంక సైరంధ్రి ఇచ్చోట వాపవలయునేమి భంగినైన కాన నాదు పలుకుగా చెప్పు వెడలుటకు అనుగుణముగా ఆ మృగాక్షితోడ. ఓ సుదేష్ణ, ఇక ద్రౌపది ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. నేను మాట్లాడను. ఎందుకని? ఆయనకి భయమే ఇప్పుడు ఇంకా. కాబట్టి నేను మాట్లాడను, నువ్వు మాట్లాడు. ఆడవాళ్లతో ఆడవాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది, మనసెరిగి మాట్లాడగలరు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో, పనికి మాలిన తెలివితేటలు. కాబట్టి నువ్వు చెప్పు, ఆవిడ ఇంకా ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు, ఇంకొక చోటికి ఎక్కడికైనా వెళ్ళిపోమ్మని చాలా మర్యాదగా ఆవిడితో చెప్పన్నాడు. ఎందుకని? ఆవిడ ఎందుకు వెళ్ళిపోవాలి అంటే సుదేష్ణతో కారణం చెప్పాడు. ఆ కమలాక్ష రూపమతి మహిమాతిశయంబు మనోహరంబు భోగైక పరాయణుల్ పురుషులు అంగజుడప్రతికార చేష్టిత స్వీకృత లోకుడు అట్లగుట చేటు పురంబున వారికెప్పుడుంకాకెటులుండును ఇట్టి అవగాఢపు పొత్తు మనంగవచ్చునే. ఆమె చూస్తే అతిలోక సౌందర్యవతి, పురుషులు చూస్తే చపల చిత్తులు, మన్మధుడు చూస్తే అలాంటి వాళ్ళ మీద దృష్టి పడేటట్టు ఇలాంటి వెర్రి వాళ్ళ మీద బాణాలు వేస్తుంటాడు. కాబట్టి ఇంకా ఎంతమంది వెళ్ళాలి ఆ వరుసలో? ఈ నగరంలో ఇంకా చాలామంది ఆ వరుసలో వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఆవిడని ఉత్తర క్షణం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పు అంటే ఎంత గమ్మత్తుగా చెప్పాడో చూడండి. లోపలి ఆలోచన ఇంకొకటి ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు కీచకుడు చచ్చిపోయాడు కాబట్టి తన రాచ పదవిని ఎదురు మాట్లాడగలిగినటువంటి వాడు లేడు. ఇప్పుడు తాను పూర్ణంగా రాజు. ఎందుకంటే హితపూర్వం కీచకుడు తనని కూర్చోబెట్టి తాను పరిపాలించాడు. ఇప్పుడు అలా పరిపాలించడానికి కీచకుడు లేడు కాబట్టి ఇప్పుడు తానే రాజు. కానీ తాను కూడా భయపడవలసిన వ్యక్తి ఇంకోళ్ళు ఉండిపోయారు. ఎవరు? ద్రౌపది. ఆవిడొచ్చి ఈయనకి ఉపకారం చేయవయా అందనుకోండి, కుదరదన్నాడు అనుకోండి విరాట్రాజు గారు. చూడకూడని చూపు చూస్తున్నాడు విరాట్రాజు అంటే వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ 5 వస్తారు రాత్రి ఎప్పుడో. అందుకని మళ్ళీ నాకు ఇంకో ఆడదేమిటి అధికారంలో లేకుండా నన్ను అధికారంలో నడిపించడానికి. అందుకని ఈవిడ జోలికెళ్ళి పంపేయడం కుదరదు. అందుకని ఆవిడ్నే వెళ్ళిపోమ్మని చెప్పన్నాడు. లోపల ఒకటి, పైకి ఒకటి. ఇప్పుడు సుదేష్ణ రాజు చెప్పిన మాట కాదనలేదు. ఎందుకంటే ఆవిడ కొడుకు ఉత్తరుడు కూడా ఉన్నాడు అంతఃపురంలో యవ్వనంలో. ఏమో తన భర్తకి రావచ్చు, తన కొడుక్కి రావచ్చు, ఎవరికైనా రావచ్చు ఆపద. లేదా రాజ్యంలో ఎవరికొచ్చినది ఎటు తిరిగి చిట్ట చివరికి మళ్ళీ ఆనాడు కీచకుడు కాబట్టి సరిపోయింది. ఎవడో వచ్చి ఏదో అంటే మళ్ళీ ఆవిడ వెళ్ళి వీడు నా వంక చూడకూడదు చూపు చూస్తున్నాడంటే సంప్రదాయాలు పారేయవలసిందే విరాట్రాజు గారు. తప్ప కీచకుడిని బతిమాలినట్టు బతిమాలితే ఆవిడ నీ సంగతి చెప్తానుండి రాత్రి అయింది అనుకోండి ఏమైపోతాడు. అందుకని ఇప్పుడు ఆవిడ్ని చూస్తే భయం. కాబట్టి ఈ భయానికి ఆవిడ్ని ఎలాగైనా ఊర్లోంచి పంపించే ప్రణాళిక వేశాడు. ఇక ఆవిడ రాచవీధిలో నడిచి వెళ్ళిపోతోంది. సుదేష్ణ మందిరానికి వెళ్ళిపోవాలి కదండి కీచక సంహారం అయిపోయిన తర్వాత. మరి ప్లేస్ ఆఫ్ డ్యూటీ ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోవాలి కదా. ఎంత కార్యం చేసేసినా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. ఆవిడ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే వీధుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆవిడ్ని చూపించి.
మన కీచకులకెల్ల మారియై పుట్టిన సుదతి పోయెడునని చూచువారు. మన కీచకులు 106 మందికి కూడా మారకమనేటటువంటి రూపంలో వచ్చినటువంటి స్త్రీ ఈమెయే. చూడండి చూడండి అని చెప్పుకుంటున్నారట. అద్దిరా నీకు క్రొవ్వరుగదే జాతుగా గని తల యూపక అడుగువారు. నీ కొవ్వు ఒంట్లో కొవ్వు ఎక్కువగా ఉంటే ఒరే ఓసారి ఆవిడ్ని చూడరా అంటున్నట్ట ఓడు. అలవోక కనుగొని అంతరంగంబు బిట్టు బెదర మారుమొగంబు పెట్టువారు. ఇలా వెళ్ళిపోతూ ఆవిడ్ని ఇలా చూసి ఆవిడ కూడా చూడడం ఇలా చూసేటప్పటికీ అసలు తను పొరపాటున చూసినట్టు ఇలా మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నారట కొంతమంది. ఎదురుగా వచ్చిన ఎంతయేనియుదవ్వుగలుగా వేరొక త్రోవ తొలగువారు. వాడికి ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళాలి, వాడు ఆవిడ అట్నుంచి వస్తోంది, వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు తప్ప ఆవిడికి ఎదురుగుండా వెడితే అలా చూస్తూ వస్తున్నావు అంటుందేమో, ఐదుగురికి చెప్పనా అంటుందేమో అని భయం. అందుకని ఎవడు ఎదురుగుండా కూడా వెళ్ళటం లేదు. ముట్టబడి మేన కంపంబు పుట్ట ఒదిగి ఉండువారు. అలా వెళ్ళిపోతున్నాడు, చూసుకోలేదు, గబుక్కుని తగిలింది ద్రౌపది, అంతే గజ 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 వణికిపోయి ఫిట్స్ వచ్చిన వాడు పడిపోయినట్టు పడిపోతున్నారు. గరంబున ఉదరమప్పళించి అమరో రక్కసియంచు ఉల్ల ములుకువారునై పురజనంబులు తలంకి. కడుపు మీద బాదుకుంటూ అమ్మ బాబోయ్ ఆవిడ వస్తోందిరోయ్ అటు ఎళ్ళకండ్రోయ్ నరుపులు అరుచుకుంటూ పారిపోతున్నారు. నిన్నటి వరకు న్యాయం చెప్పిన వాడు లేడు, ఇవాళ ఆవిడికి ఎదురు వెళ్ళిన వాడు లేడు. లోకం అంటే అలా ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. లోకం యొక్క పోకడ అంటే అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇటువంటి స్థితిలో ద్రౌపదీదేవి చాలా సంతోషించింది. అమ్మయ్య ఇహ మన వంక వచ్చేవాడు కానీ మన జోలికి వచ్చేవాడు కానీ లేడు అని చాలా సంతోషంతో ఉంది. సుదేష్ణ ఏడుస్తోంది. అదే సమయంలో ద్రౌపదీదేవి లోపలికెడుతోంది. తిక్కన గారు అంటారు, అసలు ఇంకా ద్రౌపదీదేవి ఎంత ఆనందంలో ఉందంటేట సుదేష్ణ ఏడుస్తుంటే చిన్నపిల్లల గంతులు వేసినట్టే కాసేపు చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులు వేయాలని ఉందిట ఆవిడికి. పంపించిందిగా మధ్యలో పాత్రనిచ్చి, అందుకని. కానీ బాగుండదని ఊరుకుందిట. పెద్ద నవ్వు నవ్వేయాలని ఉందిట, కానీ బాగుండదని ముఖం అలా పెట్టుకుందిట. అయిందా నే చూస్తానని ప్రగల్భాలు పలికావుగా అని అడగాలని ఉందిట, బాగుండదని ఊరుకుందిట. ఊరుకుని లోపలికి వెళ్ళింది. ఈవిడ్ని చూడగానే ఉలిక్కి పడినట్టయి సుదేష్ణ పిలిచింది. పిలిచి ద్రౌపదితో అంది, నీవు చక్కనిదానవు నెలత ధైర్యరహిత చిత్తులు మగవారు రాజు దీని తలచి భయమంది నిన్ను నా వలచు నెడకు అరుగునట్లుగా ప్రార్థించి అనుపుమనియే. నీవు చాలా అందగత్తెవి. ధైర్యం లేనటువంటి వాళ్ళు, మనస్సును నిగ్రహించుకోలేనటువంటి వాళ్ళు పురుషులు. ఈ 2 కారణాలని ఊహించి రాజు నిన్ను ఇంకొక ప్రదేశానికి ఎక్కడికైనా వెళ్ళిపోమ్మని నన్ను అడగమని చెప్పాడు. అందుకని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుంది. బిరుదుగల మగలు గలరని తరిమిడి చంపింప చూచెదవు జనములు నీ పొరువున పోవెరతురు మా పురమును రాష్ట్రంబు వెడలి పొమ్మందైనన్. నీకు 5 గంధర్వులు భర్తలున్నారని తరిమి చంపించేస్తున్నావు మనుషుల్ని. కాబట్టి మా ఊళ్ళో వాళ్ళందరూ భయపడిపోతున్నారు. అందుకని అమ్మా నువ్వు మా రాష్ట్రం మా ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అమ్మా అంది. ఏమైనా తప్పు ఉందండి ద్రౌపదీదేవిని ఆ ఊళ్ళోంచి వెళ్ళిపోమ్మని చెప్పడానికి ఏదైనా హేతు ఉందా సరైంది? అంటే ఎంత స్వార్థంతో ఎంత చమత్కారంగా జరిగినది ఒకటైతే ఆమె పాతివ్రత్యాన్ని ఆమె రక్షించుకున్నందుకు అభినందించలేకపోగా ఎంత చమత్కారంగా మాట్లాడతారో చూడండి. అంటే ద్రౌపదీదేవి అంది, ముందటి ఎట్ల ఇంక 13 దినంబుల మాత్రకొన్ భవన్మందిరవాసమియ్యకొనినం కడతేరు మదీయవాంఛ అంతంతగదూచి మత్పతులుదాత్తమతిన్ భవదీయ వాంఛితంబున్ తలగొల్ప చూచెదరు అపూర్వమన ప్రమదంబు నెరకున్. అమ్మా ఇంకొక 13 రోజులు, ఏడాది పాటు దగ్గరగా నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చావు. 13 రోజులు ఉంటాను. 13 రోజుల తర్వాత వెళ్ళిపోతాను. 13 రోజుల తర్వాత నేను వెళ్ళిపోయే ముందు నా పతులు తమ నిజస్వరూపాలతో నీకు కనపడతారు. నా పతులు నీకు నిజస్వరూపాలతో కనిపించినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఎవరు ఆశ్రయం ఇచ్చారో, నన్ను ఎవరు బాగా చూశారో వాళ్ళకి గొప్ప శుభం చేసి పెడతారు తప్ప వాళ్ళు మామూలుగా వెళ్ళరు.
వాళ్ళ నిజస్వరూపాల్ని చూద్దువు గానివి, గొప్ప శుభాన్ని పొందుదువు గానివి, ఒక్క 13 రోజులు నీ అంతఃపురంలో నన్ను ఉండనియంది అంటే సుదేష్ణంది అనిన సుదేష్ణ ఇట్లనియే అంతవునంతకు మగృహంబునందునికి సమ్మతించితి నిజోచిత వృత్తి చెరింపు నాదు నందనుల మదీయ వల్లభో నుదోత్తమతిన్ పరికించి కొమ్ము నీ మనమునకెట్టు లూరట సమస్తము అట్టుల చేసేదంతగన్. 13 రోజులే అంటున్నావు కాబట్టి అంతఃపురంలో ఉండు. నీకు ఏం కావాలో నాకు చెప్పు, నేను అమరేటట్టు చూస్తాను. నీకు కావలసినవన్నీ వచ్చేస్తాయి. కానీ నాదొక్కటే ప్రార్థన, మా ఆయన్ని మా అబ్బాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అని. ఇది ఔచిత్యం, గొప్ప మాట. ద్రౌపదీదేవి ఇప్పుడు మాట ఇస్తుంది. ఏమని? అలాగే అంటుంది. ఈ అనడం ఎక్కడ పనికొచ్చిందో తెలుసా అండి? ఉత్తర కుమారుడి యొక్క ప్రాణాలు రక్షించడానికి బృహన్నలని సారథిగా చేసి పంపించింది ద్రౌపదీదేవి. ఉత్తరుడొకడే వెళ్ళుంటే పీనుగు తిరిగి వచ్చును. కాబట్టి నీ కొడుకుని రక్షిస్తానని మాట ఇచ్చింది కాబట్టి ఉత్తర గోగ్రహణంలో ఉత్తరుని రక్షించింది, బృహన్నల్ని సారథిగా పంపి. నీ భర్తని రక్షిస్తానని మాట ఇచ్చింది కాబట్టి విరాట్రాజు పాచికలతో కొట్టిన విషయం అర్జునుడు చూస్తే విరాట్రాజును చంపేస్తాడు. చూడకుండా గబగబా తన పమిటతో నెత్తురొత్తి విరాట్రాజు గారి ప్రాణాలు కాపాడింది. నీ భర్తని నీ కొడుకుని కాపాడతానని ఒక్క మాట అన్నందుకు విరాటపర్వం తర్వాత 13 రోజుల కథలో ఇద్దరూ మరణించవలసిన చోట ద్రౌపదీదేవియే ఇద్దరిని రక్షించింది. అంటే ఎందుకు పలికించాడో ఈశ్వరుడు సుదేష్ణ నోటి వెంట ఆ మాట రప్పించాడు. నా భర్తని నా కొడుకుని నువ్వే కాపాడాలి అన్నాడు. అందావిడే. తప్పకుండానమ్మా అంది ద్రౌపది. అంది కాబట్టి కాపాడేసింది అంతే. ఆ మాట అని అడిగి ఉండి ఉండకపోతే ఏమో కథ ఎలా ఉండి ఉండేదో. అందుకే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మీ మాట మీకు రక్షణ. మీరు పెద్దలకి దగ్గరవడం మాటల చేతనే, ఈశ్వరుడికి దగ్గరవడం మాటల చేతనే. మీరు ఎంత దగ్గరయ్యారో పెద్దలకి అంత దూరం మీరు విసిరివేయబడడం, మీకు ఈ పెద్దలతో సంబంధాలు తెగిపోవడానికి కారణం కూడా మీ మాటలే. మాటల వలననే అభ్యున్నతిని పొందుతారు, మాటల వలననే సర్వనాశనాన్ని పొందుతారు. మాట ఈశ్వరుడిచ్చిన వరం, దాన్ని ఎలా పడితే అలా వాడకూడదు, చాలా జాగ్రత్తగా వాడాలి. ఆ నిష్ట ఉంటే, కనీసంలో కనీసం ఆ భక్తి ఉంటే ఏడాది పాటు 13 రోజులు తక్కువగా ద్రౌపదీదేవిని తన దగ్గర పెట్టుకుని కాపాడినటువంటి పుణ్యం ఏదుందో ఆ పుణ్యమే అనుకోకుండా తన 5వ తనాన్ని తన యొక్క కొడుకుని రక్షించుకోవడానికి వీలైన మాట సుదేష్ణ నోటి వెంట ఈశ్వరుడు పలికించాడు. అలాగేనమ్మా అంది ద్రౌపదీదేవి. అంతే. కాపాడబడ్డారా లేదా? కాపాడబడ్డారు. కనుక నోటి మాట అన్నది ఎంత ముఖ్యమైనదో మీకు అర్థమవుతుంది. ఈ ఘట్టంతో ఈ 13 రోజులే మిగిలినది అన్న మాటతోటి ఇంచుమించుగా అజ్ఞాతవాసం పూర్తయిపోయినట్టు కదండి. ఇంకేముంది? ఇంకేం కష్టం వచ్చే అవకాశం లేదు. కానీ కాలమునందు ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా పూర్తయ్యే వరకు పరీక్ష వస్తూనే ఉంటుంది. దానికి నిలబడడం, దానికి తట్టుకోవడం, తట్టుకుని వన్నెకెక్కడం, కీర్తి తెచ్చుకోవడం సామాన్యమైన విషయం కాదు. 13 రోజుల కాలంలో 2 గోగ్రహణములు జరిగాయి. ఒకటి దక్షిణ గోగ్రహణం, ఒకటి ఉత్తర గోగ్రహణం. దక్షిణ గోగ్రహణం విరాట్రాజు గారి ప్రాణాలు పట్టుకుపోవడానికి కారణమైంది. ఉత్తర గోగ్రహణం ఉత్తర కుమారుడి ప్రాణాలు పోవడానికి కారణం. న్యాయంగా చెప్పాలంటే ఇద్దరూ వెళ్ళిపోతారు. దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణంలో ఇద్దరూ బతకడానికి కారణం పాండవులు అక్కడ ఉండడమే. పాండవులు అక్కడ ఉండడం వల్లనే బతికారు. కాదు, అసలు దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణం పాండవులు ఉండడం వల్లే జరిగాయి. పాండవులు ఉండకపోతే దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణం జరుగుతుందని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఇది ఎంత చమత్కారంగా జరిగిందో ఇప్పటి వరకు మీరు చూసినటువంటి వ్యక్తులు ఒక ఎత్తు, అద్భుతం. ఇప్పటి వరకు ధర్మమూర్తులైన పాండవులు నడిచారు. ఇక పైన మీరు వినేటటువంటి పేర్లు, ఏ పేర్లు విన్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అయిపోతుందో, ఏ మహానుభావుల నోటి మాటలు వింటే వాళ్ళ యొక్క ఉదాత్తత బయటికి వస్తుందో, అటువంటి మహాపురుషులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళు మాట్లాడడం ప్రారంభమవుతుంది.
అత్యద్భుతమైనటువంటి ఘట్టం దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం. ఈ రెండు దాటితే ఉత్తరాభిమన్యుల వివాహం. ఉత్తరాభిమన్యుల వివాహం చెప్పేస్తే విరాట పర్వం పూర్తయిపోయినట్టు. కాబట్టి ఉత్తర గోగ్రహణం దగ్గరికి నేను ఎప్పుడు చేరాను అన్నదాన్ని బట్టి నేను ఎప్పుడు ఈ ఉపన్యాసాలు పూర్తి చేసేస్తున్నాను అన్నది మీకు చెప్పగలుగుతాను. కాబట్టి ఉత్తర గోగ్రహణంలోకి వచ్చేసాను అంటే, ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు యుద్ధానికి వెళ్ళిపోయి యుద్ధాన్ని పూర్తి చేసి గోవుల్ని మరల్చాడు అంటే ఇంచుమించుగా విరాట పర్వం పూర్తయిపోతున్నట్టే. కళ్యాణ ఘట్టంతో పూర్తవుతుంది. అందుకే అన్ని ఫలితాలు ఇచ్చేస్తుంది. కానీ మీరు బాగా వినండి, నేను మీతో ఒక మాట చెప్తాను. తిక్కన సోమయాజి స్వయంగా వేదాలు చదువుకున్నవాడు, మహానుభావుడు. ఎన్నో యజ్ఞయాగాదులు చేయించారు. ఆయన ఎన్నో అగ్రహారాలు దానం చేశారు. వివాహము అన్న మాటలో ఎన్ని విషయాలు ఉంటాయో, ఆ క్రతువులో ఎన్నిన్ని ఎందుకు చేస్తారో, ఆ వివాహ మంత్రములకు సంబంధించినటువంటి విషయాల్ని ఆయన పద్య రూపంలో తీసుకొచ్చి ఉత్తరాభిమన్యుల యొక్క వివాహ ఘట్టాన్ని వివరణం చేస్తారు. మీరు బాగా వినండి, మీ జీవితాలు పండడానికి పనికొస్తుంది. వివాహంలో తెర మధ్యలో పడితే ఎందుకు పడతారు, ఎవరు పట్టుకోవాలి? ఆ తెర ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవచ్చా? తెర ఎవరు పట్టుకోవాలో ఎవరు నిర్ణయం చెయ్యాలి, ఎంతమంది పట్టుకోవాలి తెరని? దీనితో సహా తిక్కన గారు మాట్లాడతారు. చాలా అద్భుతమైన ఘట్టాలు. కాబట్టి ఇవాళ చాలా సంతోషించినటువంటి ఆ ద్రౌపదీదేవి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడే భీమసేనుడు వంటలశాల దగ్గర కనపడితే ఆ తల్లి ఎంతో సంతోషిస్తూ తనలో తాను గొణుక్కున్నట్టుగా ఒక మాట చెప్పింది. కీచకుల దశ బుట్టిన కిల్బిషంబు పాచి నన్ను రక్షించిన పరమ ధర్మరతికి గంధర్వపతికి నిరంతరంబు భక్తియుక్తిమై ప్రణమిల్లి బ్రతుకుదానా అంది. కీచకుడి వలన నాకు ఇంత భయంకరమైన కష్టం వస్తే నా భర్తలైన 5 గంధర్వులలో ఎవడు కీచకుడిని మట్టు పెట్టి నా మానము రక్షింపబడడానికి హేతువయ్యాడో ఆయనకి బ్రతికున్నంత కాలం నమస్కారం చేస్తూ నా పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుని బ్రతుకుతాను అంది. ఇది గొణుగుతున్నట్టుగా అంటూ వెళ్ళిపోయింది భీముడి పక్క నుంచి చిరునవ్వు నవ్వుతూ. సంతోషం, కానీ వ్యక్తం చేయడానికి అవకాశం లేదు. భీముడు అన్నాడు ఏమీ తెలియనట్టు, ఎవరి భార్యని ఆ భర్త రక్షించుకోవడం పెద్ద గొప్ప, దానికి నువ్వంత మాట అనాలా సైరంధ్రి అన్నాడు. అంటే నీవు నా భార్యము కనుక రక్షించాను, దానికి అన్ని కితాబులు అవసరమా అన్నట్టుగా వలలుడిగా తాను కానట్టు. ఎవరో గంధర్వుల గురించి ఆవిడంటే అది పెద్ద విషయమా అని గంధర్వుల గురించి ఆయన అన్నట్టు భీమసేనుడు అన్నాడు. కాబట్టి ఇరువురు చాలా సంతోషంతో ఉన్నారన్న ఘట్టం దగ్గర ఇవాల్టి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తున్నాను. అయితే లేవకండి. అయితే నువ్వేమిటి ఇంత తొందరగా మమ్మల్ని వదిలిపెట్టడం ఏమిటి అని మీకు అనుమానం ఉంటుంది. ఎప్పుడూ 10 నిమిషాలు ఎక్కువ తింటావు, కానీ ముందు అదలడమే. నీతో మా అనుభవమే ఇవాల్టిదా నిన్నటిదా అని మీరు అనుకుంటారు. నేను ఎందుకు ఆపానో తెలుసా అండి? ఇవాళ ఆ సంతోషకర ఘట్టం దగ్గర ఒక్కటే కారణం. ఇవాళ రథసప్తమి, పరమ ప్రఖ్యాతమైనటువంటి రోజు. ఇంత గొప్ప రోజున నేను ఉపన్యాసంలో అంతర్భాగంగా ఒక విషయాన్ని కలపాలి అని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎటు తిరిగి మీ అందరూ యాత్రకి వెళ్ళబోతున్నారు. ఈ యాత్రకి వెళ్ళినప్పుడు మీరు కొన్ని క్షేత్రాలు చూడబోతున్నారు. రథసప్తమి నాడు ఆ క్షేత్రాల గురించి విన్నా, ఆ క్షేత్రంలో మూర్తుల యొక్క వైభవాన్ని స్మరించిన అపారమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. పైగా మానసికంగా మీరు దర్శనం రథసప్తమి నాడు చేసినటువంటి ఫలితం మీ ఖాతాలో పడుతుంది. తరువాత మీరు వెళ్ళినప్పుడు అయ్యో మాకు అది తెలియలేదండి, అక్కడ చెప్పడం ఎవరు చెప్పలేదండి, మేము చూడలేదండి అనడానికి అవకాశం ఉండదు. చక్కగా మీరు చూసి రావచ్చు. అందుకని నేను 4 విషయాలు మీకు మనవి చేస్తాను, వాటిని శ్రద్ధాళువులై గమనించెదరుగాక. ఇక్కడ నుంచి బయలుదేరిన తరువాత మరునాడు తెల్లవారుజామున కృష్ణానది స్నానానికి తీసుకెడతారు అమరావతి దగ్గర. అమరావతి దేవాలయం పక్కన కృష్ణానది ప్రవహించడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. మిగిలిన క్షేత్రాల్లా కాదు. ఎందుచేతనంటే పూర్వం తారకాసురుడనేటటువంటి రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలు భీతిల్లేటట్టుగా చేస్తే ఆయన్ని చంపడం కోసం పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుని మెడలో ఉండేటటువంటి శివలింగాన్ని భేదించాడు.
శివలింగం విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు, లింగం అరిగిపోయి ఇంత ముక్కున్నా అదే లింగం. కాబట్టి ఇప్పుడు ఆ లింగం 5 ముక్కలై పడింది. 5 ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ 5 ఆరామములు వచ్చాయి. అవే సామర్లకోటలో భీమారామము, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోదే దక్షారామము, పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామము, ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటిది ఆ గునుపూడి భీమవరంలో ఉన్నటువంటి ఒక ఆరామము, ఆ తర్వాత పాలకొల్లులో ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటిది, అమరావతిలో ఉన్నటువంటి అమరారామము గుంటూరు జిల్లా. ఈ 5 లింగముల యొక్క ముక్కలు పడిన చోట 5 ఆరామములు వెలిశాయి. ఇంద్రుడు స్వయంగా దేవతల బాధలు చూడలేక ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తారకాసుర సంహారం చేశాడు. ఇంద్రుడే ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళినటువంటి లింగం ఆ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతి క్షేత్రం. కానీ ఇంద్రుడు ఒక మాట అడిగాడు. అక్కడ శివలింగం పడగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయింది. పైకి పెరిగిపోతుంటే బృహస్పతిని అడిగాడు, ఈ శివలింగం ఇలా పెరిగిపోతోంది కదా, ఎలా దీన్ని ఆరాధన చేయడం అని. భక్తితో నమస్కారం చెయ్యి, అలా నిలబడుతుందన్నారు. నమస్కారం చేస్తే పెరుగుతున్న శివలింగం అలా ఆగిపోయింది. అందుకే మీరు అమరావతి వెళ్ళినప్పుడు చూడండి, అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు. అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంటుంది. అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు. కృష్ణానది అక్కడ ఉండడానికి ఒక రహస్యం ఉంది. కారణం ఏంటంటే అక్కడ దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసే ముందు ఒక మాట అడిగాడు. ఇక్కడికి అక్కడ కృష్ణానది లేదు, శివలింగ ప్రతిష్ఠ జరిగేటప్పటికి. కానీ కలియుగంలో బ్రహ్మగారు మళ్ళీ నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేసినప్పుడు ఇట్నుంచి కృష్ణానది వెడుతుంది. వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కొట్టుకుపోయేటట్టుగా ముంచెత్తదా అని అడిగాడు. అడిగితే దేవతలు ఆ రోజున ఒక మాట చెప్పారు. దీన్ని క్రౌంచము అని పిలుస్తారు. ఈ కొండని దీన్ని చుట్టూ తిరుగుతుంది తప్ప ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కృష్ణ ఎన్నడూ ఈ కొండని ముంచెత్తదు, దీని మీద శివలింగం అలాగే ఉంటుంది అని చెప్పారు. అందుకే అక్కడికి వెళ్ళి దేవతలు చాలా కాలం స్నానం చేసి ఆ దేవాలయంలో ఆరాధన చేసి ఎటువంటి కష్టాలనైనా సరే తట్టుకోవడానికి వీలుగా అసురులను జయించగలిగిన బలాన్ని అక్కడ ఆరాధన చేసి పొందారు. అందుకే అమరావతి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసిన, కృష్ణానదిలో స్నానం చేసిన ఒక ఫలితం వేస్తారు. కృష్ణానదిలో స్నానం చేసి అమరావతి దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి. కృష్ణానదిలో స్నానం చేస్తే ఏ ఫలితం వేస్తారంటే గంగాముఖమునందు స్నానం, అంటే హరిద్వార్ గంగా స్నానంతో సమానం. అక్కడ నుంచి మీరు స్నానం చేసి ఒడ్డుకొచ్చి తల ఎత్తి చూస్తే 3 ప్రాకారములు కనపడతాయి అమరావతికి. ఆ 3 ప్రాకారములే త్రిగుణాతీతుడైనటువంటి పరమేశ్వరుడు లోపలున్నాడు, అక్కడ వెలిశాడని గుర్తు. మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి అమ్మవారి పేరు చాలా చమత్కారమైనటువంటి పేరు, బాలచాముండ అని పేరు. ఆవిడకి బాలచాముండేశ్వరి అని పేరు. అది పంచాయతన దేవాలయం. అక్కడ శివుడు, పార్వతి అంటే అంబిక, విష్ణువు, అక్కడ శ్రీ మహావిష్ణువుకి వేణుగోపాలస్వామి రూపంలో ఆరాధన జరుగుతుంటుంది, శివకేశవ అభేదంగా. అక్కడ వేణుగోపాలస్వామి, వినాయకుడు, సూర్యనారాయణమూర్తి, సూర్యనారాయణ ప్రతిష్ఠ జరిగింది ఆ దేవాలయంలో. కాబట్టి శివపంచాయతనంతో కూడినటువంటి దేవాలయం అమరావతి. మాఘమాసంలో ఆ స్నానం చేసి వెంటనే అమరావతి దర్శనం చేయడం మహత్భాగ్యం. దాని గురించి స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు. ప్రయత్నపూర్వకంగా మాఘమాసం లాంటి మాసంలో కృష్ణానది స్నానం చేసి అమరావతి క్షేత్ర దర్శనం చేద్దామని ప్రయత్నం చేసిన పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నవాళ్ళని తప్ప ఇతరులను రానివ్వడు అని చెప్తారు. ఎందుకంటే అంత పెద్ద ఫలితం వేయాలి. అందులో మాఘమాసంలో స్నానం ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే చేస్తున్నటువంటి స్నానం. కాబట్టి కృష్ణానది స్నానం, అమరావతి దర్శనం అంత గొప్పవి. అది పంచారామ క్షేత్రం. అది ఆ దేవాలయం శిథిలమైతే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని చెప్పి ఆయన మహానుభావుడు ఆ దేవాలయాన్నంతటినీ పునర్నిర్మాణం చేశారు. కృష్ణదేవరాయల వారు తులాభారం తూగినటువంటి మంటపం, వెంకటాద్రి నాయుడు గారి తులాభారం తూగినటువంటి మంటపం ఆ దేవాలయంలోనే ఉన్నాయి. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వెంకటాద్రి నాయుడు గారు మరణించిన తర్వాత అమరావతి దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి కావలసినటువంటి సంభారములు కూడా లేకుండా పోయాయి. దీపం పెట్టడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఆ స్థితిలో ఉంటే ఒక ఆయన వెళ్ళి, హైదరాబాద్ నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, నాజర్
నాజర్ దౌలత్ అని ఆయన్ని వెళ్ళి మీరు ఈ దేవాలయ పోషణకి కావలసినటువంటి సదుపాయం చేయండి అని ఆయన అన్నాడు. ఆ దేవాలయం నేను పోషించడానికి అందులో ఎవరున్నారని అడిగాడు. శివుడు ఉన్నాడన్నారు. శివుడికి పోషణ నా వలన కావాలంటే ఆయన నన్ను అడుగుతాడులే, నువ్వు వెళ్ళన్నాడు. చిత్రం ఏమిటంటే ఈ వెళ్ళినటువంటి వ్యక్తి చందూలాల్ అంటారు ఆయన. ఆ రాత్రి రాజు నవాబ్ పడుకున్నారు. పడుకుంటే నవాబు గారి కల్లోకి పరమశివుడు వచ్చి నా పోషణ కొరకు కాదు, నేను లోకాల్ని పోషించేవాణ్ణి, నాకు ధూపదీప నైవేద్యాలు జరగడం లోకానికంతటికీ శాంతికారకం, కాబట్టి నువ్వు ఏర్పాటు చేయి, భక్తుల కోరిక మన్నించని చెప్పాడు. ఆయన 450 ఎకరాల పొలం, సుక్షేత్రమైనటువంటి పొలాన్ని, ఈనాముల్ని, కానుకల్ని ఒక నవాబ్ అమరావతి దేవాలయానికి ఇచ్చాడు. ఆ తరువాతి కాలంలో ఎందరో మహానుభావులు కానుకలు ఇచ్చారు. అంత గొప్ప దేవాలయం, ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు అని 1కి 10 మార్లు నిరూపించినటువంటి క్షేత్రం అమరావతి. అందుకే దాని పేరే అమరావతి. అమరావతి అన్న పేరు దేవతల రాజధాని. ఈ భూలోకంలో అమరావతి అన్న పేరుతో ఉన్న ఏకైక క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రం. ఎందుకంటే దేవతలు కూడా ఎవరిని ఆరాధన చేసి బలాన్ని పొందుతారో అటువంటి వాడు అక్కడ ఉన్నాడు అని. అంత గొప్ప క్షేత్రం అమరావతి. అమరావతి తర్వాత కోటప్ప కొండ పెడతారు. కోటప్ప కొండ చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం. కోటప్ప కొండ మీద పరమశివుడు ఉంటాడు. ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు. దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశः కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్ప కొండ ఒక్కటే. ఆ కోటప్ప కొండకున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒక గొల్లభామకి పరమశివుడిచ్చిన వరం, ఎన్నడూ కాకి వాలదు. ఆ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడూ ఒక్క కాకి మీకు కనపడదు. కొండ ఎక్కుతుంటే బోల్డని కాకులు కనపడతాయి. మీరు వెళ్ళేటప్పుడే చూడండి. మీరు కొండ ఎక్కుతారు కాబట్టి కోటప్ప కొండ ఎక్కేటప్పుడు చూడండి. కోటప్ప కొండ కింద బోల్డని కాకులు ఉంటాయి. కోటప్ప కొండ ఎక్కడం మొదలెట్టినప్పటి నుంచి చూడండి, ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు ఆ కొండ మీద వాలడం. ఎక్కడ ఓ చెట్టు మీద రాతి మీద వాలడం. కారణం, ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండేది, పెరుగు అవిని. ఆయన తింటుండేవాడు. నువ్వు ఊళ్ళోకి రా అంటుండేది ఆవిడ. అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు. దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవారు. ఆవిడ ఒకరోజు తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టి కూర్చుంది బడలికకి. కూర్చుంటే ఒక కాకి వచ్చి వాలితే ఆ పెరుగు కుంట కింద పడిపోయింది. అయ్యయ్యో, పైనున్న పెద్ద ఆయనకి పెరుగు పట్టుకెడుతున్నాను, ఈ దిక్కుమాలిన కాకి వాలి పెరుగంతా కింద పడిపోయిందని బాధపడితే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కిందకొస్తున్నవాడిగా కనపడి, నీకు వరం ఇస్తున్నాను, ఇక మీద ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాలవన్నాడు. అంటే అంత చిన్న కోరికతో సహా తీర్చేశాడు అక్కడ. ఆ కోటప్ప కొండ గురించి పెద్దలు ఏం చెప్తారంటే, అక్కడికి వెళ్ళి కానీ ఈశ్వరుణ్ణి సేవిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు. గురుబలం పెరిగితే మిగిలినటువంటి గ్రహాలు ఏవైనా సరే, పాపపు గ్రహాల బలం ఉన్నా కూడా గురుగ్రహం కానీ బలంగా ఉంటే జాతకుడు రక్షణ పొందుతాడు. గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండ వెళ్ళి సేవించమని చెప్తారు. నేను ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు, శృంగేరిలో భారతీ తీర్థస్వామి వారి తల్లిగారు, ఆ మహాతల్లి అక్కడే ఉంటారు పీఠంలోనే. ముందు ఒక గదిలో, ఆవిడెప్పుడు బయటికి రారు. ఆ తల్లి దగ్గరికి నేను వెళ్ళి ఒక మాట అడిగానమ్మా, జగద్గురువు కదా, మహానుభావుడు శంకరాచార్యులు వారు అధిష్ఠించినటువంటి పీఠం, శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన పీఠం, అటువంటి పీఠానికి పీఠాధిపత్యం వహించేటటువంటి వ్యక్తి మీ కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. ఏ పుణ్యం వల్ల అటువంటి మహాపురుషుడు పుట్టాడని మీరు అనుకుంటున్నారమ్మా? మీకు ఏదో కారణం తెలుస్తుంది, తెలియకుండా ఉండదు, దయచేసి నాకు చెప్పండి అమ్మా అన్నాను. నాయన ఏముంటుంది నాయన చెప్పడానికి అన్నారు ఆవిడ. నేను అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ అడిగాను. అందరూ వెళ్ళిపోయాక అడిగి లోకం అంతటికీ చెప్పుకొస్తున్నాను, అది వేరు మాట అనుకోండి. అలా కాదమ్మా, మీకు ఏదో కారణం ఉంటుంది, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది, ఏ కారణానికే అంతటి మహాత్ముడు మీ కడుపున పుట్టాడమ్మా అని అడిగాను. అడిగితే ఆవిడ నాతో ఒక మాట చెప్పారు. నరసరావుపేటలోనే ఆవిడ కడుపున పడ్డారు భారతీ తీర్థస్వామి. నేను చిన్నతనంలో మా తండ్రి గారు ప్రతిరోజు కూడా మడికట్టుకుని కోటప్ప కొండ ఎక్కి పరమశివుడికి నీళ్లు పోసుకుని కిందకు వచ్చేవారు అభిషేకం చేసి. తెలిసో తెలియకో మా నాన్నగారి వేలు పట్టుకుని రోజు పరిగెత్తుకుంటూ నేను కూడా కోటప్ప కొండ ఎక్కేదాన్ని.
ఎక్కి నమస్కారం పెట్టుకుని పిల్లలం కదా నాయన కిందకి దిగిపోయేవాళ్ళం. ఎన్ని పర్యాయాలు ఎక్కానో, ఎన్ని మార్లు నమస్కరించానో, ఎన్ని మార్లు దిగానో నాకు తెలియదు. కానీ ఏ దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానమూర్తి అక్కడ ఉన్నాడో, ఆ జ్ఞానమూర్తి సేవకి అన్ని మాటలు కొండెక్కిన ఫలితమేమో అంతటి మహాజ్ఞాని, అన్ని వేదములు చదువుకున్నవాడు, అన్ని ఉపనిషత్తులు చదువుకున్నవాడు, శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠానికి పీఠాధిపత్యం వహించగలిగినటువంటి మహాపురుషుడు నా కడుపున పుట్టడానికి కారణం అదే అయి ఉంటుంది అని చెప్పారు. కోటప్ప కొండ అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం, మీరు చూసి తీరాలి. అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఎంత గొప్పగా ఉంటుందో కోటప్ప కొండ. ఎక్కడెక్కడి వాటికో పెడతాం, ఇక్కడే ఉన్న అంత మహాత్యం కలిగినటువంటి క్షేత్రాలని మనం వదిలిపెట్టేస్తుంటాం. అటువంటి కోటప్ప కొండ దర్శనం చేస్తారు. మీకు నేను ఇంకొక మాట చెప్తున్నా. శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించడానికి ముందు భారతీ తీర్థస్వామి వారు వైరాగ్యంతో అక్కడికే వచ్చి కూర్చుని ఎప్పుడు వేద పాఠాలు చదువుకుంటుండేవారు. ఆయనతో పాటు వేదం చదువుకున్న సహాధ్యాయి ఒక ఆయన ఇప్పటికీ కోటప్ప కొండలో అర్చకత్వం చేస్తున్నారు. ఆయన అభిషేకం చేయడం మీరు చూడండి. నేనైతే ఏం చెప్తానంటే, ప్రసాద్ బాబు గారు ఒకసారి చూపించండి. మీరు హరిప్రసాద్ గారిని అడిగి ఏర్పాటు చేసి చూపించండి, అందరూ చూస్తారు. ఆయన అభిషేకం చేస్తుండగా మీరు చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇలా ఉంటుందా అభిషేకం అంటే అని తెల్లబోతారు. ఎందుకంటే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మీరు దానిమ్మ పళ్ళు అక్కడ పెట్టారనుకోండి, ఆయన మంత్రంలో తొట్టుబాటు ఉండదు, స్వరం తప్పదు. ఆయన దానిమ్మ పళ్ళు తీసి ఇలా ఈ చేతిలో పెట్టుకుని ఈ చేతితో పట్టుకుని ఇలా అంటారు, అంతే. దానిమ్మ రసం శివలింగం మీద పడిపోతుంది. ఖర్జూరం పళ్ళు ఇస్తే అవి ఇలా చేతి మీద వేసుకుని ఇలా పెట్టి ఇలా అంటారు, అంతే. ఖర్జూర రసం శివలింగం మీద కారిపోతుంది. బిందెలెత్తి నీళ్లు పోసి మంత్రం సుస్వరం, స్వరం కూడా తప్పరు. అలా దానిమ్మ పళ్ళని కూడా ఇలా నొక్కి రసం చేసేస్తారు అభిషేకం. చూసి తీరాలి నిజంగా అభిషేకం. ఏమాత్రం అవకాశం ఉన్నా ఏర్పాటు చేయండి. కోటప్ప కొండలో అటువంటి అభిషేకాన్ని చూడండి. భారతీ తీర్థస్వామి వారితో కలిసి చదువుకున్న మహాపురుషుడు ఆయన. భారతీ తీర్థస్వామి చిన్నతనంలో అక్కడికి ఎలా వచ్చేవారు, ఎలా చదివేవారు, ఆయన క్రమశిక్షణ, ఆయన వైరాగ్యం ఎటువంటివి మీకు చెప్తారు. మీరు అవకాశం ఉంటే ఆయన అడిగితే మిమ్మల్ని అందరినీ అక్కడ గొల్లభామ మంటపం ఉంది, పెద్ద మంటపం. ఆ మంటపం దగ్గర కూర్చుంటే వాళ్ళు మాట్లాడతారు, వచ్చి చక్కగా చెప్తారు. 4 మంచి మాటలు వినండి. ఆ దక్షిణామూర్తి ప్రసాదం తీసుకోవచ్చు. ఆ తరువాత పెదకాకాని పెడతారు మీరు. దాని పేరే పెదకాకాని. పెదకాకాని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? దానికి పెదకాకాని కాదు, దాని పేరు కాకాని. కాకాని అని పేరు రావడానికి ఒక పెద్ద కథ చెప్తారు, ఒక పెద్ద విషయం ఉంది, స్థల పురాణం. అక్కడ భారద్వాజ మహర్షి ఒకనకొకప్పుడు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తూ హవిస్సుని అక్కడ అగ్నిహోత్రంలోకి సమర్పిస్తున్నారు. ఎక్కడ నుంచి వచ్చేదో ఒక కాకి వచ్చి యజ్ఞగుండం మీద వాలి ఆ హవిస్సుని పట్టుకుని తినేసేది. ఎన్ని మాటలు తరిగినా వెళ్ళేది కాదు. మీకు ఇప్పటికీ దేవాలయంలో కనపడుతుంది, ఆ కాకి ఉన్నటువంటి మంటపం కనపడుతుంది, బొమ్మలేసి ఉంటాయి. అది చూసి భారద్వాజ మహర్షి మిగిలిన ఋషులతో కాకి తినేస్తోంది, కాకి ముట్టుకోకూడదు కదా, ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో మాట్లాడింది, నేను ఒక ఋషిశాపం చేత ఇటువంటి కాకస్వరూపాన్ని పొందాను. నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దీనికి 1000 రెట్లు ఫలితం రావాలంటే నువ్వు మణులతో కూడినటువంటి జలములతో, నదీ జలములతో, సముద్ర జలాలతో నన్ను అభిషేకించు. అభిషేకిస్తే నా స్వస్వరూపాన్ని పొందుతాను, నీకు గొప్ప ఫలితం వస్తున్నారు. అప్పుడు ఆయన అలా అభిషేకించారు. అక్కడ అభిషేకిస్తే కావు కావు అంటూ తిరిగినటువంటి కాకి స్వస్వరూపాన్ని పొంది వెళ్ళింది. ఆ ఫలితాన్ని భారద్వాజ మహర్షికి ఇచ్చి. కాబట్టి కా 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 అంటూ ఎప్పుడు కాకి తిరిగిన క్షేత్రం కాబట్టి దానికి కాకాని కాకాని కాకా కాకా అనేది కాకా కాకా అనేది కాకాని కాకాని. అది ఊరు పెరగడంలో చిన్న కాకాని పెద్ద కాకాని వేరుబడింది తప్ప క్షేత్రం పేరు కాకా అని. కాకా అంటే కాకి, కాకాని అదే పేరు వచ్చేసింది. ఒక కాకి పేరు మీద వచ్చిన క్షేత్రం. అటువంటి క్షేత్రంలో మహాత్మ్యం ఏమిటో తెలుసా అండి? మీరు కంగారు పడకండి. అక్కడ ఎక్కడ చూసినా పొంగలి తింటుంటారు. ఏమిటి ఇలా పొంగల్ తింటున్నారు అని మీకు అనుమానం కలుగుతుంది. బిడ్డలు పుట్టక జీవితంలో అలమటించిపోయినటువంటి వారు పెదకాకాని వెళ్ళి 40 రోజుల పాటు మండల దీక్ష తీసుకుంటారు. తీసుకుని అక్కడ ఒక రావి చెట్టు, వేప చెట్టు కలిసిపోయి ఉంటాయి. ఈశాన్య దిక్కున సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, అద్భుతమైనటువంటి స్వామి.
108 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేస్తూ అక్కడ ఉండి పొంగలి వండుకొని ఆ పాయసాన్నం తింటూ ఉంటారు. అలా మండల దీక్ష చేసినటువంటి వాళ్ళు ఎందరో సంతానాన్ని పొందినటువంటి వాళ్ళ విశేషాలు అక్కడ మనకి క్షేత్రంలో ఉన్న వాళ్ళు చెప్తారు. అందుకే ఎందరో పెదకాకానిలో దీక్ష తీసుకుంటారు, తీసుకుని మండలం దీక్ష తీసుకుని అక్కడ అన్నం ఆ పొంగలి వండుకు తింటూ ఉంటారు. అక్కడ తలనీలాలు కూడా ఇస్తూ ఉంటారు ఈశ్వరుడికి. అంత గొప్ప క్షేత్రం. మీరు ఆ పెదకాకాని వెళ్ళినప్పుడు ఆ శివలింగం యొక్క వైభవం, ఆ అమ్మవారు, ఆ సుబ్రహ్మణ్యుడు చూసి తీరాలి. అంత గొప్ప క్షేత్రం పెదకాకాని. అక్కడ నుంచి మీరు గుంటూరు శృంగేరి పీఠానికి వెడతారు. గుంటూరు శృంగేరి పీఠం చాలా ఆశ్చర్యకరమైనటువంటి పీఠం. అది పీఠ ఉపశాఖ. అక్కడ మీరు లోపలికి వెళ్ళగానే మీకు ముందు చిన్న గణపతి దేవాలయం కనపడుతుంది. అది దాటి ముందుకు వెడితే ఎడంచేతి పక్కన మారేడు చెట్లు కనపడతాయి. ఆ మారేడు చెట్లు ఎవరు వేశారో తెలుసా అండి? ఆ మారేడు చెట్లు కాశీలో ఉన్నటువంటి మారేడు చెట్ల గింజలు తెచ్చి ఒక పెద్ద ఆయన విసిరితే అక్కడ మారేడు చెట్లు పుట్టాయి. ఆ మారేడు చెట్లు చూసి నడిచే దేవుడని పేర్గాంచినటువంటి మహాపురుషుడు అపర చంద్రశేఖరుడు, ఏ మహానుభావుడు కామాక్షి కన్నా భేదం కారో అటువంటి పరమాచార్య స్వామి ఆ దేవాలయానికి వచ్చి ఆ మారేడు చెట్ల వంక చూసి ఆసనం తెచ్చి చెట్ల కింద వేయమని ఆ చెట్ల కింద కూర్చుని చాలాసేపు జపం చేస్తూ కూర్చున్నారు. అంత పవిత్ర భూమి. ఇప్పటికీ నేను గుంటూరు ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే ప్రతిరోజు ఆ చెట్ల కింద ఆసనం వేసుకుని జపం చేసుకుంటూ ఉంటాను. చాలా గొప్పగా ఉంటుంది. మీరు చక్కగా మారేడు చెట్ల కింద కాసేపు కూర్చుంటానంటే ఆసనాలు వేయిస్తారు. కాకినాడ వారంటే బ్రహ్మరథం పడతారు అక్కడ. కాబట్టి చక్కగా ఆసనం వేస్తారు. మీరు మారేడు చెట్ల కింద కూర్చుని స్తోత్రం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. అది దాటి మీరు ప్రదక్షిణ పురస్సరంగా ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే ఎడం చేతి పక్కన జంట సర్పాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వరూపంగా. అది దాటి ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే నవగ్రహ మంటపం ఉంటుంది, నవగ్రహ దేవాలయం. మీరు బాగా చూడండి, బాగా చూడండి. అన్ని చోట్ల కనపడే నవగ్రహ దేవాలయం వేరు, గుంటూరు శృంగేరి పీఠంలో ఉండేటటువంటి నవగ్రహ దేవాలయం వేరు. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఆ దేవాలయం అలా ఉండాలని నిర్ణయం చేసిన వారు ఎవరో తెలుసా? చంద్రశేఖర పరమాచార్య. ఇప్పటికీ దానికి అంతరాలు ఉంటాయి ఆ నవగ్రహ దేవాలయానికి. అందులో మధ్యాంతరంలోకి వెళ్ళాలి అంటే మాత్రం పట్టుబట్ట కట్టుకుని పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం వేసుకున్న వాళ్ళని తప్ప లోపలికి పంపించరు. ప్రతిరోజు నవగ్రహాలకి అభిషేకం చేసి నవగ్రహాలకి నివేదనలు చేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 9 మూర్తులకి కూడా పైన 9 శిఖరాలు ఉంటాయి. 9 శిఖరాల మీద నవగ్రహాల యొక్క గుర్తులు ఉంటాయి. నవగ్రహాలకి బట్టలు కట్టి ఉంటాయి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఉంటుంది. అది దాటి మీరు ముందుకొచ్చి కుడి చేతి పక్కకి తిరిగితే శివాలయంలోకి వెడతారు. ఎదురుగుండా తేనె రంగులో ఉన్నటువంటి ఒక శివలింగం ఉంటుంది. అది శ్రీశైలంలో దొరికింది ఒకరికి. దాన్ని పట్టుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఆ శ్రీశైలంలో తనంత తాను లభ్యమైనటువంటి ఈశ్వరుడైన ఆ శివలింగానికి అటు ఇటు గంగాదేవి పార్వతీదేవి ఉంటారు. చాలా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆ గుళ్ళో పార్వతీదేవి గంగాదేవి నిలబడి ఉంటారు. ఇద్దరి యొక్క పాదములకు మంజీరములు కనపడుతుంటాయి. మంజీరములతో కూడినటువంటి పసుపు రాసిన శ్రీపాదములు మీకు దర్శనం అవుతాయి. చక్కగా అక్కడ దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చి ఎడం పక్కకి తిరిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది. అది దాటి మీరు కొంచెం ముందుకు వెడితే ఒక మంటపం లాంటిది ఒకటి కనపడుతుంది. అందులోకి ప్రవేశించి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూశాక మీరు ఇలా కళ్ళు తిప్పలేరు. ఎందుకో తెలుసా? రామ, లక్ష్మణ, సీతమ్మ, హనుమ ఉంటారు. హనుమ భద్రాచలంలో లాగే సీతారామ లక్ష్మణులు ఉంటే ఎదురుగుండా హనుమ ఉంటారు వేరు దేవాలయంలో. 4 మూర్తులలో 3 మూర్తులు స్వర్ణ కవచాలు కట్టుకుని స్వర్ణాభరణములతో స్వర్ణ కిరీటాలతో ఉంటారు. అసలు అక్కడ రామచంద్రమూర్తి, సీతమ్మ స్వర్ణాభరణములతో, ఆ తల్లి బంగారు చీర కట్టుకుని ఆయన స్వర్ణాభరణాలు వేసుకుని స్వర్ణధనస్సు పట్టుకుని నిలబడితే చూడాలి. నిజంగా రామచంద్రమూర్తి నిలబడితే ఎలా ఉంటుందో చూడాలని మీరు అనుకుంటే చూడాలక్కడ. అలా ఉంటాడు స్వర్ణ కవచం కట్టుకుని. అటువంటి మహానుభావుడు ఎదురుగుండా హనుమ ఉంటారు. ఏమి తేజో విరాజితుడు! ఆయన స్వర్ణ కవచం కట్టుకుని ఉంటారు. మహానుభావుడు తులసీదాస్ గారు వర్ణిస్తారు. స్వర్ణ శైలాభదేహం అంటారు. బంగారు రంగు శరీరం ఎలా ఉంటుందో అటువంటి బంగారు కవచం కట్టుకుని ఉంటారు.
కాకినాడ వారందరూ వస్తున్నారు అంటే హరిప్రసాద్ గారు ప్రత్యేకంగా ఈ అలంకారాలన్నీ చేయిస్తారు పీఠం అంతటా అందరూ చూస్తారని. అందుకని ఈ బహుశా ఈ అలంకారాలన్నీ ఉంటాయి మీరు వెళ్ళేటప్పటికి. వారు రేపు వస్తున్నారు, నేను రేపు వారిని ప్రార్థన చేస్తాను, మా వాళ్ళు వచ్చినప్పుడు ఈ అలంకారాలన్నీ చేయించండి, నేను అక్కడే ఉంటాను మీతోటి. ఈ అలంకారాలన్నీ చేస్తారు చక్కగా. ఆ రామ లక్ష్మణ సీతమ్మల్ని ఎదురుగుండా ఉన్న హనుమని దర్శనం చేసుకుని బయటికి వెడితే మళ్ళీ ఇంకొక మంటపం ఉంటుంది. ఆ మంటపంలోకి మీరు ఇలా ఎడం పక్కకి తల తిప్పగానే, కుడి పక్కకి తల తిప్పారో ఇక మీరు కదలలేరు, తిప్పకండి కుడి పక్కకి, ఎడం పక్కకే తల తిప్పండి. కుడి పక్కకి మీరు ఇలా తల తిప్పగానే మీ రెండు చేతులు ఇలా అయిపోతాయి. ఎందుకో తెలుసా అండి? శంకర భగవత్పాదులు కూర్చుని ఉంటారు. ఒక వృద్ధ అర్చకుడు మౌనంగా ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి ఎంతో వైభవోపేతంగా అర్చన చేస్తూ ఉంటారు. మీరు ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు బాగా గమనించండి. శృంగగిరి పీఠానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైన స్థితులు పొందిన గొప్ప గొప్ప పీఠాధిపతులు అపురూపమైనటువంటి చిత్రాలు ఆ శంకర ఆలయ ప్రాంగణం చుట్టూ పెట్టి ఉంటాయి. మీరు ప్రదక్షిణం మామూలుగా చేసేయకుండా చూడండి, ఎంత గొప్ప గొప్ప ఫొటోస్ కనపడతాయో మీకు. అవి దాటి మీరు బయటికి వచ్చి ఆలయంలోంచి ఇలా బయటికి వస్తే తల ఇలా కుడిపక్కకి తిప్పక్కర లేకుండా ఎదురుగుండా కనపడుతుంది. ఇక మీరు అడిగే ఇయ్యక్కర్లేదు, మిమ్మల్ని లాగేస్తుంది ఆవిడ. అక్కడ శారద ఉంటుందండి నిజంగా. అబ్బబ్బబ్బబ్బబ్బా, రెండు కన్నులు సరిపోవు. నేను శృంగేరి పీఠంలో ఉపన్యాసాలకు వెడితే మా ప్రసాద్ బాబు గారు వస్తూ ఉంటారు. మా పని ఏమిటంటే తెల్లవారుజామున లేవడం, స్నానం చేయడం, గోశాలలోకి వెళ్ళడం, గోవులకి నమస్కారం చేసుకోవడం, అక్కడి నుంచి బయలుదేరి శారదమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. అక్కడ చేస్తారు నిజంగా. ఆభరణాలు ఉంటాయి అమ్మవారివి, వజ్రములు పొదగబడినటువంటి అభయహస్తం పెట్టుంటుంది కుడి చేతి పక్కన. ఆ తల్లి కుడి చేతి వైపు ఉన్న పై చేతిలో అమృతభాండం ఉంటుంది, అమృతభాండం పట్టుకుని ఉంటుంది. కుడి చేతి పక్కన చిలక, నవరత్నాలు పొదిగినటువంటి ఓ చిలక కుడి చేతి మీద కూర్చుని ఉంటుంది. ఎడమ చేతి పైన అమృతభాండాన్ని పట్టుకుని ఉంటుంది. మీరు చూడాలి నిజంగా అసలు అమృతభాండం అవిని. ఎడం చేతిలో ఇలా పుస్తకాలు పట్టుకుంటుంది. ఇలా పట్టినటువంటి ఆ అభయహస్తం ఏడుకొండలవాడి చేతికి ఎన్ని వజ్రాలతో ఉన్నటువంటి అభయహస్తం ఉంటుందో అటువంటి వజ్రఖచితమైనటువంటి అభయహస్తం మెరిసిపోతుంటుంది. చాలా చాలా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అసలు మీరు ఇలా తల తిప్పడం, 1000 రూపాయలు ఇస్తాను తిప్పంటే తిప్పలేరు. అలా నవ్వుతుంటుంది ఆవిడ, అంత చిరునవ్వు నవ్వుతుంది. ఎంత గొప్ప చిరునవ్వో! అసలు దర్శనం చేసి తీరాల శారదని. పద్మాసనం వేసి కూర్చుని ఉంటుంది, ఇంత పెద్ద శ్రీచక్రం ఉంటుంది. ఎంత నియమనిష్టలతోటో అర్చకులు అర్చన చేస్తూ ఉంటారు. అక్కడ శృంగగిరి పీఠాధిపతుల యొక్క, పూర్వపీఠాధిపతుల యొక్క పాదుకలు పెట్టుంటాయి. గురుపాదుకలను మీరు దర్శనం చేయొచ్చు. ఆ గురుపాదుకలను దర్శనం చేసి శారద దర్శనం చేయొచ్చు. నాకు అందిన సమాచారం మేరకు నేనేమి విన్నానంటే, కాకినాడ నుంచి వెడుతున్నటువంటి వాళ్ళల్లో సువాసినులందరికీ కూడా ప్రత్యేకంగా కుంకుమార్చనకి కూర్చోపెడుతున్నారు. కూర్చోపెట్టి ప్రత్యేకంగా కుంకుమార్చన చేయించి దర్శనమిస్తున్నారు. అందున మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశి దాటగానే అత్యద్భుతమైనటువంటి పౌర్ణమి తిథి దగ్గర పడిన తర్వాత, లేదా పౌర్ణమి దాటుతుంది, చండీ హోమానికి పూర్ణాహుతి జరుగుతుంది. కలవు చండీ అని పేరు. పూర్ణాహుతి చూస్తే హోమం చేయడంతో సమానం. అది చెయ్యడానికి శృంగగిరి పీఠం నుంచి భారతీ తీర్థస్వామి వారు ఎన్నిక చేసి మహాపండితుల్ని పంపిస్తున్నారు. ఆ మహాపండితులు ప్రతిరోజు ఎంత శ్రద్ధాభక్తులతోటో చేస్తారు చండీ హోమం. అసలు ఆ హోమ వీధిని మీరు చూడండి, ఎంత గొప్పగా ఉంటుందో. పొగ రాకుండా స్విచ్ వేస్తే కింద నుంచి ఎయిరేట్ అవుతుంది, అటువంటి ఏర్పాటుతో ఉంటుంది. పెద్ద హోమవీధి, రామాయణంలో వర్ణిస్తారే అలా ఉంటుంది. అక్కడ పూర్ణాహుతి జరుగుతుంది. ఆ పూర్ణాహుతి జరిగినప్పుడు నేను మీకు అక్కడ కనబడతాను, ఎక్కడికి వెళ్ళినా కనబడుతూ ఉంటాను. కాబట్టి మీరు ఆ చండీ హోమం యొక్క పూర్ణాహుతి జరిగిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో అంత గొప్ప చండీ హోమం పూర్ణాహుతి జరిగిన చోట ప్రసాదంగా అన్నం తినడం అంటే జన్మజన్మాంతర భాగ్యం. పూర్ణాహుతి జరగగానే మనందరికీ ప్రసాదం పెడతారు. మనందరం చక్కగా భోజనం చేసిన తర్వాత బయలుదేరి అవకాశం ఉంటే ఇంద్రకీలాద్రి మీద విజయం చేసి ఉన్నటువంటి తల్లి కనకదుర్గమ్మ వారి దర్శనానికి వెడతారు. అవకాశం ఉంటే సమయాన్ని బట్టి. విజయవాడ కనకదుర్గమ్మ మీకు తెలుసు, ఇంత పసుపు రాసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి నవ్వుతూ
ఎంత అందంగా ఉంటుందో ఆ తల్లి ఇలా శూలం పట్టుకుని ఇలా చూసి నవ్వుతూ ఉంటుంది. పైన పోతనగారి పద్యం ఉంటుంది. అక్కడే కుడి చేతి పక్కన లోపలికి వెడితే మల్లికార్జునుడు, అమ్మవారి దేవాలయం వెనకాతలే చిన్న కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు, వల్లి దేవసేన, ఆ పైన కొండ మిట్ట. అక్కడే ఒకసారి దేవీ నవరాత్రుల్లో పూజ చేస్తుంటే అకస్మాత్తుగా కొండ మించి పెద్ద సర్పం కింద పడింది. అలా ఉండి అందరూ చూస్తుండగా అది అంతర్ధానం అయిపోయి కొండలోకి వెళ్ళిపోయింది. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం, కనకదుర్గమ్మ యొక్క క్షేత్రం, ఇంద్రకీలాద్రి, అటువంటి విజయుడు తపస్సు చేసిన ప్రదేశం అంటారు అది. ఆ ప్రదేశం అది చూసి ఆ కృష్ణవేణి నదిలో ఒక్కసారి వీలైతే నీళ్లు చల్లుకుని అక్కడి నుంచి బయలుదేరి తిరిగి కోకనద పట్టణాన్ని చేరుకుంటారు. కోకనదం అంటే ఏమిటో అనుకోకండి, కాకినాడ. కాబట్టి చక్కగా ఇంటికి చేరుకుంటారు. మళ్ళీ